అంతా రాకుండా ఇది రావాలి ఇంతే. ఇదంతా సంబంధించిన మొక్కకు సాసరు ఉండాలి. ఇది లాస్ట్ కూర్చుంటే డిఆర్పీ క్వాలిటీ ప్రిసైడింగ్ అధికారికి విచ్చేసిన టీఆర్డీఓ గారికి, అడిషనల్ టీఆర్డీఓ గారికి, క్యూసీ సార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ గారికి, విజిలెన్స్ విభాగానికి మరియు ఈ కార్యక్రమాన్ని గత వారం రోజుల నుంచి నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి గారికి, డిఆర్పి సిబ్బందికి, వాళ్ళ విఏసీలకు మరియు గ్రామ స్థాయిలో సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని సహకరించిన గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధ్యాయుల సిబ్బందికి మరియు ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన దండేపల్లి మండలంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను మనకు జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. సామాజిక తనిఖీ ప్రజావేదికకి వచ్చిన పాత్రికేయ మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. వాళ్ళకు కేటాయించిన సీట్లో కూర్చోవలసిన కోరుతున్నాం. అదేవిధంగా 2022-23 సంబంధించి మన దండపల్లి మండలంలో జరిగిన పనులకు ముఖ్యంగా దాదాపు 2 కోట్ల రూపాయల వరకు వేతనాల రూపంలో పేమెంట్ ఇవ్వడం జరిగింది. 7 లక్షల రూపాయలు మనకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇవ్వడం జరిగింది. మొత్తం 2,09,00,000 వరకు మనకు సోషల్ ఆడిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సామాజిక తనిఖీలు ప్రజావేదికల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ పైన ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రతి కుటుంబం కూడా 100 రోజుల పని పొందేలాగా చర్యలు తీసుకోవడము, చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకొని ఉపాధి హామీని పారదర్శకంగా నిర్వహించడానికే ఈ ప్రజావేదికలు ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి గౌరవ సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా ఉపాధి హామీని 100% ఉపయోగించుకొని గ్రామంలో నిరుపేదలకు అందరికీ కూడా 100 రోజుల పనులు కల్పించేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సంబంధించి నివేదికను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా ముఖ్య అతిథి అందరికీ కూడా సామాజిక తరఫున నమస్సుమాంజలు. ఈ మండలంలో 13వ విడత సామాజిక తనిఖీ రికార్డుల పీరియడ్ వచ్చి 1/4/2023 నుంచి 31/3/2023 వరకు 31 గ్రామ పంచాయతీల్లో 248 పనులకు గాను కూలీలకి 2,34,71,380 రూపాయలు, మెటీరియల్ రూపంలో 7,94,782 మొత్తం 2,91,05,162 రూపాయలు. పంచాయతీలకు సంబంధించి 122 పనులకు గాను 82,942 కూలీలకు వేతనాల రూపంలో చెల్లించారు. మెటీరియల్ రూపంలో 2,81,21,881 రూపాయలు, మొత్తం 2,97,96,380 రూపాయలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ మండలంలో ఎలాంటి వర్క్ జరగదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డులు సోషల్ ఆడిట్ సబ్మిట్ చేయకపోవడంతో సామాజిక తనిఖీ నిర్వహించబడలేదు. ఈ మండలంలో మనం 4వ తారీఖు రిపోర్ట్ చేయడం సార్.
5, 6 గ్రామ స్థాయి తనిఖీ కార్యకర్తను ఎంపిక చేసి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాయంత్రమే కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి 13 టీములుగా 23 మంది విఎస్ఏలు 13 టీములు విభజించి 6వ తారీఖు సాయంత్రం నుంచి నిన్నటి వరకు 31 గ్రామ పంచాయతీలో జరిగిన పనులకి చెల్లించిన వేతనాలకి పనులను చూడడం కొలత తీయడం జరిగింది. అట్లాగే కూలీలకి వార్డు సభలు డోర్ టు డోర్ విజిట్ ద్వారా సమస్యలన్నింటినీ నివేదించి గ్రామ స్థాయి సర్పంచ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు గ్రామ సభ జరిపి అక్కడున్న సమాచారాన్ని ఈరోజు ప్రజావేదికలో మీ ముందు ఉంచబోతున్నాం సార్. గ్రామాల వారిగా ప్రజెంటేషన్ చేసే కార్యక్రమంలో సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, కార్యదర్శులు అందరూ కూడా సభకు అందుబాటులో ఉండవలసిన కోరుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మొదటగా లింగాపూర్, రెబ్బెనపల్లి గ్రామాల రిపోర్ట్. 13వ విడత సామాజిక తనిఖీకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఇచ్చేసినటువంటి డిఆర్డిఓ సార్ గారికి నమస్కారం. గత 12వ విడత సామాజిక తనిఖీకి జరిగిన అవకతవకలకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడం జరిగింది. అంటే డిటిఎఫ్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసి ఆ యొక్క నివేదికని కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. పైన ఆడిట్లో జరిగిన మిస్అప్రాపరేషన్ అంటే నిధుల దుర్వినియోగం కోసము 1,41,010 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆ యొక్క అమౌంట్లో 1,03,956 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ఇంకా 37,000 ముగ్గురు ఉద్యోగుల నుంచి ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. ఈ యొక్క 13వ విడత సామాజిక తనిఖీ జరిగిన తర్వాత కలెక్టర్ గారికి ఈ యొక్క ఫైల్ను మళ్ళీ ప్రాసెస్ చేసి ఆ మిగతా 37,000 రూపాయలు రికవరీ చేస్తామని సభకు తెలియజేస్తున్నాం. హక్కుదారులకు ఖర్చు జరిగింది. మెటల్ గాను 18,644 రూపాయలు సార్. టోటల్ 12,33,640 రూపాయలు అనేది గ్రామ పంచాయతీ ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామంలో 7 పనులు చేయించడం జరిగింది. ఇట్టి పనులు కూడా భౌతిక పరిశీలన కూడా చేయడం జరిగింది సార్. సార్ ఇక్కడ 5వ అంశము, ఈ గ్రామంలో 2 వర్కులు చేయడం జరిగింది ప్లాంటేషన్ సంబంధించి. అందులో 3,640 మొక్కలు పెట్టడం జరిగింది. ప్రస్తుతం పని ప్రవేశంలో 3,268 మొక్కలు ఉన్నాయి. 372 మొక్కలకు సంబంధించి లేదు సార్. ఇక్కడ 6వ అంశం లేబర్ బడ్జెట్ సార్. దీనికి సంబంధించి కూడా లేబర్ బడ్జెట్ కూడా పూర్తిగా రీచ్ కాలేదు. 7వ అంశం సార్ పనుల వివరాలు. 8వ అంశం సార్ ఇక్కడ మల్టీ లేయర్కి సంబంధించి వాసిన వారు ఇవ్వడం జరిగింది సార్. 640 మొక్కలకు సంబంధించి కూడా ఇంటి మొక్కలు కూడా పూర్తిగా బ్రతుకున్నాయి. తొమ్మిదో అంశం సార్ ఇక్కడ హక్కుదారుల నుండి డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు ఇక్కడ. ఇప్పటి నుంచి రానులే మొత్తం మంది ఎవరు వస్తారో ఎవరు రాలేదు. 10వ అంశం సార్ ఇక్కడ జాబ్ కార్డ్ సంబంధించి అప్డేషన్ కూడా చేయడం జరుగుతుంది. 11వ అంశం సార్ వేతన రసీదులు అనేది హక్కుదారులకు పంపించాల్సిందిగా పంపించడం లేదు. 12వ అంశం సార్ ఇక 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ సార్ ఇక్కడ వర్క్ ఫైల్లో పెట్టడం జరిగింది. అంటే మనం రిజిస్టర్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది కదా. వర్క్ ఫైల్ దానికి సంబంధించి ఆల్ టోటల్ డాక్యుమెంట్ ఉంది. పేస్ట్ చేసి కానీ గమ్ పెట్టి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీ ఎన్సీసీ నుంచే సెక్రటరీ ఎవరు అది తీసుకొని పెట్టేసేయండి. తీసుకొని 200 పేజీ లాంగ్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో పేస్ట్ చేయాలి. 11వ అంశం సార్ ఇక్కడ ఈ 2 రకాలకు సంబంధించి ఫోటో చూపించడం జరిగింది సార్. పని పూర్తయిన తర్వాత కూడా అది ఫోటోస్ అనేది చూసారా కానీ అది వర్క్ మొత్తం క్లోజ్ కాకముందు ఒక ఫోటో పెట్టడం జరిగింది. టూరింగ్ ఫోటో పెట్టి 2 రకాలు సార్. పని పూర్తయిన తర్వాత ఫోటోస్ అని పెట్టాలి. అంటే వర్క్ అనేది పూర్తి కాలేదు బట్ స్టిల్ రన్నింగ్ లో ఉంది కాబట్టి పటాలు ఈ గ్రామంలో 12,36,720 రూపాయలు అనేది వేతనాలు ఖర్చు చేయడం జరిగింది. మెటీరియల్ గాను 55,313 రూపాయలు సార్. మొత్తం ఈ గ్రామంలో 12,92,041 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. ఈ గ్రామంలో 8 పనులు చేయించడం జరిగింది సార్.
సెవెన్ చెప్పు. ఇది వర్క్ డీటెయిల్స్ సార్. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? ఏం చేస్తున్నావు? గిన్నె తక్కువ ఉన్నాయి అక్కడ వర్క్ జరగలే, లేబర్ లేరా? అసలు ఎంత జరిగినాయి? వేజ్ పేమెంట్ ఎంత అయింది? వేజ్ వచ్చేసి 12 లక్షలు సార్. ఇందులో 2 ఎంఐ ట్యాంకులు మాత్రము, మిగతా అంతా రోడ్డు మీద చింతపల్లి దగ్గర. ప్లాంటేషన్ సంబంధించి 480 మొక్కలకు సంబంధించి వాసన పడి ఇవ్వడం సార్. ఇట్టి మొక్కలు కూడా పూర్తిగా బ్రతుకున్నాయి సార్. ఇప్పుడు మెయింటెనెన్స్ అయిపోయింది, 2 years పీరియడ్ అయిపోయింది కానీ అట్టి మొక్కలు కూడా బాగానే ఉన్నాయి సార్. దానికి సర్వేల కంటే ఎక్కువనే ఉన్నాయి. 9th సార్ ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇప్పటి నుంచి వేస్ట్ స్పీకర్ దగ్గర 15 రోజులు కూడా సార్ ఏ రోజు పనికి వస్తాడో, పనికి రాకపోతే నో అని తీసుకోండి. ప్రతి లేబర్ దగ్గర వస్తావా రావా. మీరేం చేస్తారు? ఉత్తగానే డిఫాల్ట్గా గ్రూప్ మొత్తం పెడుతున్నారు. మస్టర్ అందరికి జనరేట్ అవుతుంది, పనికి రాని పేరు కూడా మస్టర్లు వస్తుంది. మీరు ఖచ్చితంగా వస్తే వచ్చేటోళ్ళదే ఆ డే వారంలో 3వ రోజు వస్తే ఆ 3వ రోజు నుంచి అయినా తీసుకోండి అటెండెన్స్. దుర్గాదాస్ రేపు పోయి అక్కడ చూడండి, అక్కడ మరి వర్క్ ఫైల్ 70 డిఫరెన్స్ వర్క్ ఫైల్ అనేది టీఏ దగ్గర ఉంటుంది కదా. వర్క్ ఫైల్ టీఏ లెక్క ఉంటుంది. అది టీఏ దగ్గర ఉంటుంది. మీరు చేయాల్సిన 7 రిజిస్టర్లో ఫస్ట్ రెజల్యూషన్స్. మనం గ్రామ సభ పెట్టినప్పుడు ఏ వర్క్స్ ప్రపోజ్ చేసేది ఒకటి ఉండాలి. అసెట్స్ మనం చెప్తాం. ఇది 3 రకాల ఫోటోస్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎంబుకుల రైతుల కూల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. వర్క్ సంబంధించి అధికారులు కూడా రూల్ కాల్ చేయడం జరిగింది. ఈసీ గారు 25% చెక్ మెజర్ కూడా చేయడం జరిగింది సార్. ఎంబుకులో 12-13 కాలమ్స్ కలిపి రాయడం జరిగింది. హైదారు రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ నందు రోజువారీ దివస్ అనేది నిర్వహించట్లేదు సార్. దీనికి సంబంధించి రిజిస్టర్ కూడా రాయడం లేదు. పంచాయతీ నందు కూలీల వేతనాలుగా 9,83,965 రూపాయలు, మెటీరియల్కి గాను 24,982 రూపాయలు, మొత్తం 10,08,947 రూపాయలు 9 పనులకు ఖర్చు చేయడం జరిగింది సార్. సార్ 1 to 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8 సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్, నో డిమాండ్ నిర్వహించడం లేదు. 9 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 10 సార్ వారం వారం వేసీకర్లకు పే స్లిప్స్ అనేవి పంపిణీ చేయడం లేదు సార్. 11వ అంశం సార్ 7 రిజిస్టర్ మెయింటైన్ మరియు అప్డేట్ చేయడం జరుగుతుంది సార్. 12వ అంశం సార్ పనులకు సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించాల్సి ఉండగా 6 పనులకు సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించారు సార్. 3 పనులకు సంబంధించి ఆఫ్టర్ మరియు డ్యూరింగ్ ఫొటోస్ నిర్వహించారు సార్, బిఫోర్ నిర్వహించలేదు. 13వ అంశం సార్ వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. 14వ అంశం సార్ ఎంబుక్లలో వేసికర్ సిగ్నేచర్స్ ఉన్నాయి సార్. 15వ అంశం సార్ రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 16వ అంశం సార్ ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరుగుతుంది సార్. 17వ అంశం సార్ ఎంబుక్ నందు 12-13 కాలం రాయడం జరుగుతుంది సార్. 18వ అంశం సార్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్లో ఉంది సార్. 19వ అంశం సార్ ఇటు గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివస్ అనేది నిర్వహించాల్సి ఉండగా 2022-23 సంవత్సరానికి సంబంధించి రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్. ఇటు రిజిస్టర్లను కూడా మెయింటైన్ చేయలేదు సార్. ఇప్పటి నుంచి చేయండి, ఏం లేదు. మీరు 12 గంటలకు ఇట్లా ఆఫీస్ పోయినప్పుడు ఎవ్రీ మంత్ 3rd Friday వాళ్ళని పిలిచి వేస్ట్ స్పీకర్లు మనకు వీళ్ళు 50 కంటే ఎక్కువ పని. అసలు ఈ మండలం 7-8 మంది కంటే ఎక్కువ పని చేస్తున్నారు. వేరే ద్వారకనా సార్ డైరెక్టర్ సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. యాడింగ్ జాబ్ కార్డ్ కోసం 8-1 సార్ యాడింగ్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇచ్చిరా మరి ఇచ్చిరా వాడికి యాడ్ చేసి 9వ సార్ అది కాదు యాడ్ అయిందా జాబ్ కూడా యాడ్ 7 అయింది మరి సార్ నెంబర్ తప్పు వేసినావు మరి 7 ఇన్ఫర్మేషనే కదా సార్. సో 7 ఇన్ఫర్మేషన్ సార్. 8ది నేమ్ యాడింగ్ సార్. 9th సార్ 4 మంది హక్కుదారులకు కొత్త జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఏమైంది మరి ఇప్పియాలి నాగేష్
ఇద్దరికి 70+ ఏజ్ వస్తుంది. 70 70 సంవత్సరాలు. 13వది 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. అవి అప్డేషన్ ఉంది. 14వది 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్. 15వది ఇక్కడ జరిగిన 6 పనులు కూడా వర్క్ ఫైల్ అనేది చేయడం జరిగింది సార్. 16వది ఎంబుక్లలో రైతుల మరియు కూలీల సంతకాలు ఉన్నాయి. 17వది మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. 18వది ఈసీ గారు 20% చెక్ మీద చేయాల్సి ఉండగా చేయడం జరిగింది. 19వది ఎంబుక్లలో 12 కాలం మరియు 13 కాలం రాయడం జరిగింది సార్. 20వది మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. అది అప్డేషన్లో ఉంది సార్. 21 సార్ అసలు అంతా కూడా సెక్రటరీ సార్. ఎంబీస్ అంతా టీఎస్. ఇప్పుడు ఆయనకు 5 రోజుల డబ్బులు ఇచ్చిరా? 6 మరి ఇట్లాంటి ఇష్యూలు రోజులు మరి ఇట్లాంటి ఇష్యూలు వచ్చినప్పుడు అల్టిమేట్గా ఎంసీస్కి సబ్మిట్ చేసేది పంచాయతీ కార్యదర్శి గారు. మీరు తప్పుదం చేసినా ఎవరు చేసినా అల్టిమేట్ ఆయనే కాబట్టి అప్పుడు మేట్ చేసినాం సార్. కొత్తగా వచ్చినప్పుడు ఇది పెద్ద మన క్రైటీరియా కాదు. ఇప్పుడు మన ఆన్లైన్లో వచ్చిన అటెండెన్సే మన క్రైటీరియా. అంటే ఇది ఆన్లైన్ ఇది సార్. ఆన్లైన్ ఎంత వచ్చింది పేమెంట్? 5 days సార్. ఆన్లైన్ ఆఫ్లైన్ సేమ్ ఉండాలి సార్. ఒకవేళ పేమెంట్ చేసినప్పుడు అట్లేం డిఫరెన్స్ వస్తుంది మనకి. ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన పేమెంటే ఫైనల్. ఇప్పుడు ఆపరేటర్ ఎవరు? రమేష్. ఏ బాబు నువ్వు ఏది పేమెంట్ ఆన్లైన్ వచ్చింది చేస్తున్నావా మాన్యువలా? అంతే కదా, దీనికైతే సంబంధం లేదు కదా. ఆన్లైన్లో 5 days పోతే 5 days అంటే ఇంకేంది. ఆఫ్లైన్ కూడా అంతే ఉండాలి సార్. ఆన్లైన్లో కొంచెం ఉండకపోవచ్చు. ఈ రిపోర్ట్ నుంచి ఆన్లైన్ పోతుంది కదా. కాదమ్మా, ఫస్ట్ సిస్టంలో ఓపెన్ చేసి ఏం చేస్తారంటే ఆన్లైన్ క్యాండిడేట్ వైజ్ మన స్కూల్ అటెండెన్స్ చేసినట్టు వేయాలి. ఓసారి ఇక్కడ ఎక్కువ తక్కువ అయినా ఈ ఫోన్ని కొట్టినట్టే మాన్యువల్ కావాలని కొట్టినట్టే. ఇక ఇది ఏమైనా చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో క్యాండిడేట్ బై గ్రూప్లో 20 మంది ఉంటే 20 మంది అటెండెన్స్ ఎస్ సార్ నో అని పెట్టాలి. ఆన్లైన్ ఓకేనా? అప్పుడు ఎవరున్నారు మేటు? సాయంత్రం అని ఇక ఆయనకి ఇచ్చేసేయండి రికవరీ. ఎందుకంటే ఇదంటే ఫోన్లో ఏదో కొట్టివేషన్ అనుకోవచ్చు. ఆన్లైన్లో ఫోటో బై నేమ్తో వేసి పెట్టిందంటే వాడు వచ్చి ఉండాలి. ఇది మరి ఎందుకు వాడు కన్ఫ్యూజ్ అయ్యిందేమో. 4 కొత్తగా సార్ ఆన్లైన్ చేసేటప్పుడు ఇక్కడ కూడా అటెండ్ చేస్తే బరాబర్ వేస్తే కొత్తగా ఉండి మాన్యువల్గా. ఇప్పుడు మీరైతే ఖచ్చితంగా అదే చేస్తున్నారు కదా, ఆన్లైనే కదా. ఈ విలేజ్ అయిన తర్వాత ఒక 100 కూడా అయిపోయినాక సార్ మాట్లాడాలి. 7 ఏందమ్మా? ఈ ఇన్ఫర్మేషన్ సార్. 8కి సంబంధించి వర్క్ డీటెయిల్స్. సార్ వర్క్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫార్మ్స్ అనేది తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ 10వది జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11వది పే స్లిప్స్ అనేది ఇవ్వడం లేదు. 12వది 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది. అవి అప్డేషన్లో ఉన్నాయి సార్. 13వది పనులకు సంబంధించి ఇటు 7 పనులు జరిగినాయి సార్. ఇటు 7 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది. 14వది 7 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది చేయడం జరిగింది సార్. 15వది ఎంబుక్లలో రైతులు మరియు కూలీల సంతకాలు ఉన్నాయి. 16వది మాస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. 17వ సార్ వేజ్ పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మీద చేయడం జరిగింది. 18వది ఎంబుక్లలో 12 కాలం మరియు 13 కాలాలు రాయడం జరిగింది. 19 సార్ మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. నెక్స్ట్ 20 సార్ రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. 21 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద 1100 మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ పని ప్రదేశం లెక్కించగా 982 మొక్కలు బతుకున్నాయి సార్. 118 మొక్కలు చనిపోవడం జరిగింది.
నెక్స్ట్ 22 సార్, కుమరయ్య సావిత్రి అనే ఇద్దరు హక్కుదారులు మొత్తం 6 రోజులు పనిచేసినట్లుగా మస్టరందు హాజరు సంతకాలు కలవు సార్. కానీ మొత్తం పనిచేసిన రోజుల కాలంలో లెక్కించి 5 రోజులు వేయడం వలన ఒక్కొక్కరు ఒక రోజు చొప్పున మొత్తం ఇద్దరు కానీ మొత్తం 414 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇందాక చూపెట్టినాం సార్, ఇప్పుడు ఎక్సెస్ఎల్ ఇది లెస్ ఇన్ ప్రోగ్రెస్ వర్క్ క్లోజ్ అయిందా అది కొట్టండి, ఆ వర్క్ ఐడి కొట్టండి, క్లోజ్ ఉందా ఇన్ ప్రోగ్రెస్ చూడండి. విజయ్ చూడు ఎంతమంది మాస్టర్లు? ఇద్దరు సార్. పనిచేసింది ఇద్దరా? పనిచేసింది మొత్తం 10 మంది. 10 మందిలో ఇద్దరు. యావరేజ్ డిఫరెన్స్ ఉంటుందా మరి ఎక్కువ పోయిన వాళ్ళకు? ఎఫ్ఏఎస్సి వాళ్ళ దగ్గర వసూలు చేసి మిగిలిన మిగిలిన గ్రూప్ వాళ్ళకి ఇప్పిస్తావా? ఏదైతే ఇప్పుడు ఆ గ్రూప్ వాళ్ళకి మాట్లాడి ఇక్కడ ఏమైతుందన్నా పని చేసిన గ్రేట్ అక్కడ ఆడ 5 గ్రామ సభ పెట్టలే 100 కోట్ల ఏదో కన్విన్స్ చేసుకుని చెప్తున్నావు అక్కడ. మళ్ళీ ఏం పెట్టట్లేదు అక్కడ, ఏం చేసినట్లేదు, ఏం చేసినట్లేదు. 8 మంది 200 ఒక పని చేస్తాం, రికవరీ అని రాస్తాం. ఎక్కువ పోయిన వాళ్ళ దగ్గరనైనా తీసుకో, లేదు అంటే నెక్స్ట్ వర్క్లోనే రికవరీ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వర్క్ చేయండి. ఈరోజు 13వ సామాజిక తనిఖీ ప్రజావేదికకు నాతో పాటు ముఖ్య అతిథులుగా చేసిన గౌరవ జెడ్పీటీసీ శ్రీమతి గడ్డం నారాయణ త్రిమూర్తి గారికి, అదేవిధంగా డిఆర్డిఓ శేషాద్రి గారికి, ఎంపీడీఓ మల్లేశం గారికి, అడిషనల్ డిఆర్డిఓ దత్తారావు గారికి, నా తోటి ఎంపీటీ సభ్యులు ముత్యాల శ్రీనివాస్, కమలాకర్ గారు, మల్లమ్మ గారికి, అదేవిధంగా గౌరవ సర్పంచ్లకు, అదేవిధంగా క్యూసీ చంద్రశేఖర్ గారు, విజిలెన్స్ సురేష్ గారు, అసిస్టెంట్ విజిలెన్స్ కిరణ్ గారు, అంబుడ్స్మెన్ శివరాం గారు, సాయన్ గారు, ఎస్ఆర్పి సాయన్ గారు, టీఆర్పిఎస్లకు, అదేవిధంగా ఏపీఓ గారికి, టీఏ గారికి, ఈసీ గారికి, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి జరిగిన పనుల మీద తనిఖీ బృందం గ్రామాలలో తిరిగి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం అక్కడ గ్రామాలలో మనం పనిచేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కూడా మనం సరి చేసుకోవాల్సిన అవసరం మన పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్ల పైన ఉంటుంది. అదేవిధంగా టీఏలు కూడా అట్లాంటివి జరిగినప్పుడు కూడా మీరు శ్రద్ధగా చూసుకొని వెంటనే అక్కడనే క్లియర్ చేసుకుంటే ఇలాంటి చిన్న పొరపాట్లు జరగదు. అందరూ కూడా శ్రద్ధగా గమనించాలి. గతంలో కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది. అదేవిధంగా ఈ 100 రోజుల పనే కాకుండా కూడా రైతులకు కూడా మేలు చేసే ఉద్దేశంతో ఈజీఎస్ పనులు చేయాలి. కానీ వాస్తవంగా గత సంవత్సరం నుంచి ఇక్కడ రైతుల విషయంలో కొంచెం తక్కువ పనులు అవుతున్నాయి. ఏమన్నంటే షిల్డ్ మన 100 రోజుల పని అక్కడి వరకే, ఏది మన మామూలుగా చెట్లు పెంచడం, చెట్లు పెట్టడం ఇవే జరుగుతున్నాయి తప్ప మనకు వ్యవసాయానికి సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా పనులు చేయడం లేదు. అదేవిధంగా కూడా మనకు దండపల్లి మండలం మొత్తం రైతాంగంలో గతంలో 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాలు అవుతుంది దాదాపు, ఏది ఇరిగేషన్లో కెనాల్లో షిల్డ్ తీయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా డిఆర్డిఓ గారికి ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకా సమయం ఉంది కాబట్టి అక్కడక్కడ కొత్తగా షిల్డ్ తీస్తే బాగుందని నా ఉద్దేశం. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు వచ్చే ఈ టైంలో ఒక 1 వీక్ టైంలో వెంటనే ప్రపోజల్ పంపి షిల్డ్ తీయాల్సిందే నేను డిఆర్డిఓ గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కెనాల్లో వాటర్ వస్తే కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి సింగిల్ లైన్ అంటే 30 నెంబర్ కెనాల్ కావచ్చు, ఇంకా చిన్న డిస్ట్రిబ్యూటర్లకు మొత్తం షిల్డ్ తీసే విధంగా కూడా ప్రతి ఒక్కరు చొరవ తీసుకోవాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఆపరేటర్లు కూడా ఇప్పటివరకు 3-4 జీపీలు చూస్తే, ఎందుకంటే ఆబ్సెంట్ విషయంలో కావచ్చు, అక్కడ ఆన్లైన్ విషయంలో కావచ్చు కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా మనకు మాన్యువల్గా రాసేదానికి ఆన్లైన్లో రాసేదానికి కూడా చూసుకొని కొడితే కూడా ఇక్కడ ఈ విషయాలు కూడా ఈ దృష్టికి రాకుండా ఉంటాయి. కాబట్టి చిన్న విషయాలు మీరు అక్కడనే చూసుకోవాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా మన దండపల్లి మండలంలో కూరగాయల సాగు చాలామంది చేయడం జరుగుతుంది. కానీ మనం ఈజీఎస్ నుంచి కూరగాయల సాగు వరకు ఎలాంటి లబ్ధి చెందట్లేదు వాస్తవంగా. ఎందుకంటే మండలంలో నాకు తెలిసి
గతంలో ఒకరిద్దరు కూరగాయల సాగు పెట్టుకున్నారు తప్ప ఇంతవరకు ఎక్కలేదు. మీరు కూడా స్థానికంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, పిఏలు ఎవరైతే కూరగాయల సాగు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఆ కూరగాయల సాగుకు మనం ఈజీఎస్ నుంచి ఎలాంటి బెనిఫిట్ ఉంటాయో వారికి చెప్తే కంపల్సరీ బెనిఫిట్ తీసుకుంటారు. మనం ఈ ఉపాధి హామీ పథకం చేసిందే వారి కోసం కాబట్టి ప్రతి ఒక్కరికి దీన్ని గమనించి ప్రతి ఒక్క రైతుకు బెనిఫిట్ అయ్యే దిశగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఇక్కడ 10 రోజులు కూడా కొంచెం పెంచాల్సి ఉంది కాబట్టి మనకు ఇక్కడ వచ్చే కూలీలను కూడా పెంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి గ్రామాలలో ఉపాధి కూలీలను పెంచే దిశగా ప్రతి ఒక్కరు అడిగేయాలని మా వంతు కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ భాగస్వామ్యం అయినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకు గవర్నమెంట్ టార్గెట్స్ కదా అవి కూడా చేద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి ఇంకోటి మనకు గోడ్స్ షెడ్లు కూడా ఇంతకుముందు మనం ప్లాన్ చేసుకుందాం, వాళ్ళు అక్కడనే అయిపోయినాయి. ఆ షెడ్లు కూడా ప్లాన్ చేయాలని దేవాలని కోరుతున్నాం. ఎందుకంటే వాస్తవంగా చాలామంది పేరెంట్స్ ఇక్కడ పోటీ పడి అప్లై చేసుకున్నారు, అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. వాటికి మళ్ళీ వరికల్లాలు కూడా అప్పుడు ఆపేసిండ్రు. అయితే మెయిన్గా ఈ రెండు అయితే రైతులకు బాగుంటుంది. అంటే ప్రతి ఇంటికాడ ఒక షెడ్ ఉంటే బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, రైతులకు మేకలు కావచ్చు పనిచేస్తారు. రేపే స్టార్ట్ చేస్తాం కానీ ఫస్ట్ మీరు వర్క్ చేసి పేమెంట్ లేట్గా అయినా ఫస్ట్, ఎందుకంటే ఈజీఎస్ ఇప్పుడు లేట్గా అయింది మెటీరియల్ పేమెంట్. మీరుంటే రేపే జగన్ రేపు స్టార్ట్ చేయించండి. ఇప్పుడు మా వాళ్ళు స్టార్ట్ చేస్తారు, మీరు పని ఆపకండి. పేమెంట్ లేట్ అయినా మెటీరియల్, ఎందుకంటే పేమెంట్ వస్తే వాళ్ళకు కూడా బలం ఉంటుంది. ఏంటంటే మెటీరియల్ పేమెంట్స్ లేట్ అవుతున్నాయి. మేము అందు గురించి మీరు చేస్తారు 60-40 రేషియోలా సార్. మనము చేసి రైతును ప్రోత్సహించి ఆయన 6 నెలలు ఆగేసరికి ఆయనే మనకు నెగిటివ్ అవుతుండు. అంటే ఇప్పుడు మనకు పల్లె ప్రగతి ఇవన్నీ ఉన్నాయి కదా, సీసీ రోడ్లు ఇవన్నీ మెటీరియల్ వెళ్ళిపోతాయి. టీకేపీ పేమెంట్స్ అట్లా మనకు డిస్ట్రిక్ట్ యూనిట్, మండల యూనిట్లు ఉన్నాయి కదా, ఎంట్రీ చేసేసరికి సపోర్ట్ చేయక కొంచెం గ్యాప్ వచ్చింది. జెన్యూన్ ఫార్మర్ ఉండి చేసుకొని 6 నెలలు అయినా ఓపిక పెడతాంటే మీకు కూడా దీని విషయంలో మాట్లాడినా నేను చాలా మంది ఒక దండపల్లి మండలం పెట్టుకోవడం 30 మంది అప్లై చేసుకున్నారు. చేపిద్దాం, మామూలు చేపిస్తారు, రికార్డ్ చేస్తారు, FTO అప్లోడ్ చేస్తాడు. ఫార్మర్ కొంచెం తొందరపడకపోతే చేపించేద్దాం. ఓకే సార్, నేను చెప్పిన సూచనలు నెక్స్ట్ రోజు చేపిద్దాం. ఈనాటి కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు 13వ సామాజిక తనిఖీకి విచ్చేసిన నాతో పాటు గౌరవ ఎంపీపీ గారికి, డిఆర్డిఓ శేషాద్రి గారికి, మల్లేష్ గారికి, మిగతా ఆఫీసర్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ ఉపాధి హామీ అనేది మన పూర్తిగా వ్యవసాయ పనులు కాకుండా కూలీల కోసము చేయడం జరిగింది. వ్యవసాయదారులకు కాకుండా వారికి ఎక్కువ పని కల్పించాలని కోరుకుంటున్నా. అలాగే కార్డు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, కార్డు ఉన్న వాళ్ళు 100 రోజులు నిండి ఉన్నా కూడా ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళకి ఇందులో అవకాశం కల్పించవచ్చు సార్. మొత్తం చేయని వాళ్ళు ఉంటారు కదా, మీ దృష్టిలో ఉన్న పేర్లు జిల్లాలోనే 100 మంది కూడా కాదు, అదే మొత్తం చేయని వాళ్ళు ఉంటారు కదా, చేసే వాళ్ళు 100 రోజులు నిండి కూడా ఎక్కువ అడిగే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క జాబ్ కార్డుని 3 ఉన్నారు అంటారు, భార్య భర్త కూడా. అప్పుడు ఏం చేస్తాం, స్ప్లిట్ చేస్తాం జాబ్ కార్డు. భార్య భర్తకు 50 చేసుకోవచ్చు, ఆ కొడుకు పెళ్ళి అయినాక వాళ్ళకి సెపరేట్ కార్డు ఇచ్చేద్దాం. అట్లా మీకు 3-4 ఉంటుంది, 100 days అయితే. మామూలుగా 2 ఉంటే మనకి మనం స్టార్ట్ చేసేది అంత పని కూడా లేదండి. మీరు ఎవరైనా మీకు 100 రోజులు 5 రోజులు ఉంటే చెప్పి మేము ఏదో ఒకటి ఇంకో స్ప్లిట్ చేసి జాబ్ కార్డు ఇస్తాం. అదే లేని వాళ్ళ కోసమే ప్రోగ్రాం కాబట్టి మీరు ఎక్కువ పని కల్పించాలని కోరుకుంటున్నాను. సమాచారం వేర్సార్ 1,10,361, మెటీరియల్ వచ్చేసి 13,468, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1,23,829 ఖర్చు చేయడం జరిగింది. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8వ సార్, డిమాండ్ నిర్వహించడం జరిగింది, నో డిమాండ్ నిర్వహించడం లేదు.
9వ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహిస్తున్నారు. 10వది సార్ పే స్లిప్స్ ఇవ్వట్లేదు. 11వది సార్ సేవ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. 19 రోజ్గార్ దివస్ సార్ నిర్వహించడం లేదు. సంతకం 20వ సార్ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ శిరీష్ అనే హక్కుదారులకు సార్ 2 రోజులు పని చేయడం జరిగింది, కానీ సంతకం లేకుండానే పేమెంట్ చేసినారు సార్. వీక్లీ ఒకటే సరి కదా, ఒకటేసారి కాబట్టి ఈ ఆ ముందే వెళ్ళిపోయిండో ఆ రోజు రాలేదు, లాస్ట్ రోజు వచ్చి ఉండలేదు చూడు, లాస్ట్ రోజు ఆబ్సెంట్ అయ్యారు, అందుగురించి ఆబ్సెంట్ అయ్యారు. గ్రామ సమాచారం ఎంత 89,534. మెటీరియల్ వచ్చేసి 23,185. టోటల్ ఎక్స్పెండర్ వచ్చేసి 21,27,000. 2,12,719 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. వీటికి సంబంధించి అన్ని రికార్డ్స్ కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ 8వ సార్, ఈ గ్రామంలో వర్క్ డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు సార్. రోజ్గార్ దివాస్ లేదు సార్, నిర్వహించడం లేదు సార్. 20ది అర్థవనాలకు సంబంధించి మొత్తము 2,550 మొక్కలు నాటడం జరిగింది. ఇటు మొక్కలను లెక్కించగా 2,211 మొక్కలు బతుకున్నాయి సార్. 399 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ పిఆర్ సంబంధించి రికార్డ్స్ ఇవ్వనందున తనిఖీ చేయలేదు సార్. ఈ గ్రామానికి సంబంధించిన సమాచారం ఇంతే సార్. నంబాల గూడెం గ్రామాల రేపు నమాల జీపీ సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 వచ్చేసి రెవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి 240 మొక్కలు నాటినట్టు కదా సార్. ఈ పని ప్రదేశంలో పూర్తి స్థాయిలో మొక్కలు బతికి ఉన్నాయి సార్. 9 వచ్చేసి డిమాండ్ అనేది నిర్వహించడం జరిగింది, కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. ఇటు జాబ్ కార్డ్ నిర్వహణ కూడా లేదు సార్. 12 వచ్చేసి వారం వేతనాలు రసీదు లేదు సార్. వారం వేతనాలు రసీదు ఇవ్వడం లేదు సార్. 12 వచ్చేసి డిమాండ్ రిజిస్టర్ మరియు సుస్థిరాస్తుల రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. అది 7 రిజిస్టర్లో అంటే డిమాండ్ రిజిస్టర్ మరియు సుస్థిరాస్తుల రిజిస్టర్ అది ఇన్కంప్లీట్ ఉన్నాయి సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 7 రిజిస్టర్ పంచాయత్ సెక్రటరీ బాధ్యత. ఫీల్డ్ అసిస్టెంట్ తోటి మేడ్ తోటి రాయించుకోవాలి. జాబ్ కార్డ్ 7 రిజిస్టర్ అయితే మీ బాధ్యత, వర్క్ బై పిఏ బాధ్యత. నెక్స్ట్ ఈ పనులకు సంబంధించి 20 రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు సార్. దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. ఏం బాబు చేయాలి కదా మరి, మీరు అన్నీ ఏం చేయకుండా ఉంటే ఎట్లా? 21 ఇది 16 రోజులు పనిచేసినట్టు మాస్టర్ హాజరు కాలు కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. లేబర్ది ఇంకొకటే ఉంటుంది మరి. ఇరవై రోజులు కూడా సేమ్ సార్. 8 రోజులు పనిచేసిన ఆయన భయపడు ఎక్కువ. నెక్స్ట్ అన్ని తీసుకోవాలి.
ఎవరో తీయలేము రమేష్ రమేష్ ఇప్పటి నుంచి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఎండిఓ ఏపీఓ సంతకాలు లేకుండా పేమెంట్ ఆపేసేయండి. ఖచ్చితంగా అన్ని పాస్ ఆర్డర్ మీద సంతకాలు అన్ని అంటే పేమెంట్ అయినాక పాస్ ఆర్డర్ కొడుతున్నాను వీళ్ళు పేమెంట్ అయినాక పాస్ ఆర్డర్ కొడుతుంది ఆన్లైన్ పేమెంట్ చూసుకుని కొడతాను పాస్ ముందు కొడతలేదు పాస్ ఆర్డర్ ఆన్లైన్ పేమెంట్ వచ్చినాక పేమెంట్ అయినా కొడుతున్నారు వీళ్ళు. మల్టీలేయర్ రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 170 మొక్కలు నాటినట్టు పడదు సార్. పని ప్రదేశంలో పూర్తి స్థాయిలో మొక్కలు బతుకున్నాయి సార్. 9 వచ్చేసి సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. పదోది వచ్చేసి సార్ జాబ్ కార్డ్ నిర్వహణ 2023లో ఉన్నది కానీ 2022లో లేదు సార్, చేయలేదు సార్. ఇది వారం వారం వేతనాల రసీదు ఇవ్వడం లేదు సార్. ఇది 7 రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది సార్. ఇది పనులకు సంబంధించి 3 దశల ఫోటోస్ నిర్వహించడం జరుగుతుంది సార్. ఇది వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. ఇది కొలతల పుస్తకంలో కూలీల మరియు హక్కుదారుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఇది రోల్ కాల్ చేయడం లేదు సార్. అంటే రోల్ కాల్ ఎట్లా అంటే సార్ పని మీద పోయినారట కానీ మాస్టర్ మీద సంతకాలు పెట్టలేడు. అది ఏమైందంటే ఇక్కడ పెట్టిన గూడెంలో రంగంపల్లి కాడ పెట్టిండు లొకేషన్ అప్పుడు మాస్టర్ లేకుండా 2 సార్లు వెళ్ళినాయి. ఇది 8th వరకు సంబంధించి ఈసీ కార్డ్ చెక్ మేజర్ చేయడం జరుగుతుంది సార్. ఎంబుకులలో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. ఇది మొక్కలకు సంబంధించిన సర్వైవర్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 21 ఇది రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. దానికి సంబంధించిన రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు. సెక్రటరీ ఎవరు? మీ దగ్గర రోజ్గార్ దివస్ గురించి మాత్రం అవగాహన లేదు. ఎవరో సార్ 21 ఇది 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్ ఎందుకు హాజరులో కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. జిల్లా స్టేట్ లేరా? ఎట్లా సంతలేదు జీపీ నేమ్ పేరు ముత్యంపేట సార్. చెప్పండి. 127 ఇన్ఫర్మేషన్ సార్. ఈ విలేజ్కి సంబంధించి 4 మంది హక్కుదారులు జాబ్ కార్డ్ కోసం అప్లై చేసుకున్నారు సార్. తీయించాను సార్. తీయించారు సార్. సార్ 9th 1 డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. సార్ ఫీల్డ్ అసిస్టెంట్ లేడు సార్. ఫీల్డ్ అసిస్టెంట్ లేక జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. 7 టైప్ రిజిస్టర్లో ఫిర్యాదు రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. ఉన్నాయి అప్డేట్ చేశాను సార్. కాకపోతే 1 మంత్ చేయలేదు కానీ అది రాశారు సార్. అట్లా ఓన్లీ నవంబర్లో కంప్లైంట్ రాకపోతే చేయలేదు సార్. అది కూడా అప్డేషన్ రాశారు. 3 months క్వార్టర్లీ చేయాలి. ఎవ్రీ మంత్ ఏమో 16 సార్. రోల్ కాల్ ఉంది సార్. ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 12 రెవెన్యూ ప్లాంటేషన్ సార్. దీంట్లో 180 మొక్కలు పెట్టినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశంలో 110 మొక్కలు బ్రతుకునే మిగతా 70 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. రిప్లేస్మెంట్ ఎందుకు ఎన్ని పెట్టిందో 27 ఇన్ఫర్మేషన్ సార్. ఆయిల్ ఫామ్ సార్. 180 మొక్కలకు 180 మొక్కలు బ్రతికి ఉన్నాయి సార్. 9th 1 సార్. డిమాండ్ తీసుకోవడం జరిగింది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది సార్. 10th 11th 1 ప్లే సిప్స్ ఇవ్వడం లేదు సార్. 12th 1 సార్. 7 టైప్ రిజిస్టర్ అప్డేషన్ ఉన్నాయి సార్. 13th 1 సార్. 3 టైప్స్ ఫోటోస్ నిర్వహించడం జరిగింది. 14th పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 15th సార్. ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్.
16th సార్ రోల్ కాల్ చేయడం జరిగింది సార్. 17th సార్ ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 18th 12-13 కాలం రాయడం జరిగింది సార్. 19 మరి మీ దగ్గర అన్ని గుడ్ రాయిస్తున్నావు, వేరే వాళ్ళకి చెప్పవు యూనియన్ లీడర్. మీతో ఏది రాయాలి అన్ని వారికి రాయబడుతుంది. 19 సర్వైవల్ రిజిస్టర్ ఉంది సార్. 21 సార్ రోజ్గార్ దివాస్ సార్ నిర్వహించడం లేదు. మరి ఇప్పుడు ఇది సెక్రటరీలు ఏం నిర్వహిస్తారు? రొటీన్ గ్రామ సభ రోజే ఏదో ఒకటి పేజీ రాసుకోవాలి. గ్రామ సభ మినిట్స్ రాసిన కానీ ప్రత్యేకించి రొటీన్ దీనికోసం గ్రామ సభ పెట్టే అవసరం లేదు. మీరు రొటీన్ పెట్టినప్పుడే రోజ్గార్ దివస్ కండక్ట్ చేసినామని రాసుకోండి. పెడతాం సార్. అంతే సార్ పేరుకు సంబంధించినది. నర్సాపూర్ గ్రామాల రిపోర్ట్. One to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 సార్ ముగ్గురు మంది హక్కుదారులు జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు పెట్టడం జరిగింది సార్. ఎయిట్ సార్ ముగ్గురు మంది హక్కుదారులు జాబ్ కార్డ్ కొరకు దరఖాస్తు పెట్టడం జరిగింది సార్. స్పిట్ కోసం సార్ చేపిస్తారు సార్. స్పిట్ జాబ్ కూడా సార్. స్పిట్ అయితే చేస్తాం సార్. 2 days అయిపోతుంది. 2 daysలో వేస్తాను సార్. అవుతుందా? ఆన్లైన్ అవుతుందా? ఫిట్టింగ్ అవుతుందా? ప్రాబ్లం ఫిట్టింగ్ ఏదో ప్రాబ్లం ఉందా? ఫిట్టింగ్ అక్కడ ప్రాబ్లం సార్. ఏంటంటే పాత జాబితాల్లో పేరు ఎట్లుందో అట్లనే జాబితాల్లో వేయాలి. కానీ కొత్త జాబితాల్లో ఆధారం వల్ల తేడా ఉంటుంది. అట్లా తేడా ఉండేసరికి ఆ జాబితా పాత పోతుంది, ఇది ఫిట్టింగ్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది. చాలా ప్రాబ్లం. అంటే మరి ఏం చేయొచ్చు? చెప్పు. పాత జాబితాల్లో ఉంటుంది సార్. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది? ఇంకా 3-4 ఉన్నారు. ముగ్గురు మంది. పెళ్లి కానప్పుడు వాళ్ళు కార్డు ఇచ్చారు. అమ్మ నాన్న ఉన్నారు, పెళ్లి కానితే కార్డు ఇవ్వలేవు. పెళ్ళి అయింది సార్ వాళ్ళకి ఫిట్టింగ్ కొరకు అప్లై దరఖాస్తు చేయాలి. అంటే ఆమె స్పిట్ చేసి ఆమెను యాడ్ చేయాలి. కొత్త తీయాలంటే స్పిట్ చేస్తేనే వెళ్తుంది సార్. డైరెక్ట్ వెళ్తలేదు. కొత్త తీయరా ప్రాబ్లం క్లియర్ అని చెప్పేసి యాడ్ అయితే మ్యాండేజ్ అవుతాయి కదా. 25 వస్తాయి కదా. సార్ గత 12వ విడతలో సార్ 12 మంది కూలీలు 81 రోజులు పనిచేసినట్టు 100 రోజులు నిండిన తర్వాత సార్ వాళ్ళకి ఇప్పుడు దాకా పేమెంట్ చేయలేదు సార్. గత 13వ తారీఖు. ఎవరే ఎవరు సార్? ఏమైంది? అది కంటిన్యూ లేబర్ వస్తాను సార్, అందుకే పేమెంట్ కాదు. వాళ్ళే కంటిన్యూ. ఇప్పుడు ఎవడొస్తున్నాడు? దుర్గాదాస్ రేపు ఎట్టి పర్సెంట్ చూసి నాకు పేమెంట్ చేయించండి. అట్లా కదా కంటిన్యూ ఎక్కడ నీ మండలి ఎన్నడూ నాకు 7 దాటలేదు, యావరేజ్ ఇంకా లేదో కంటిన్యూ అవుతున్నారని చెప్తున్నా. రేపు ఎట్టి పర్సెంట్ ఆ పేమెంట్ చేసి అది ఇన్ ప్రోగ్రెస్ క్లోజ్ చేసారా? మరి క్లోజ్ కాలేదు సార్. మరి ఇంకేందే పాపం బేసిక్ ఎందుకు వస్తాడు? గిట్లనే మీరు చేస్తే రారు. లేబర్ ఏమో ఈరోజు చెప్తున్నాను. ఇప్పుడు టీఏ రాజపూర్ పోయింది కదా. 10 సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ సార్ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 12th సార్ వేతనదారులకు ప్లే స్లిప్లు ఇవ్వడం జరిగింది సార్. 13 సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేట్ చేయడం జరిగింది సార్. 14 సార్ పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. 15 సార్ కొలతల పుస్తకంలో 15 సార్ 7 పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 16 సార్ కొలతల పుస్తకంలో రైతులు కూలీల సంతకాలు ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ 17 సార్ ఏపీఓ ఎంపీడీఓ రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 18 సార్ ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 19 సార్ ఎంబుక్లో 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 20 సార్ మొక్కలకు సంబంధించి సర్వేయర్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. 21 రోజ్గార్ దివస్ సార్ రిజిస్టర్ కూడా నిర్వహించడం లేదు. ఒకటి మండలం మొత్తం ప్రాబ్లం ఉంది. ఎవరు మీటింగ్ పెట్టి చెప్పేస్తారు. ప్రతి మనకు ఈ సోషల్ స్పెసిఫిక్ వచ్చింది, ఇంతకుముందు రాలేదు. సో అది ఒక్క నిమిషం మాస్టర్ గారిని కూడా నేను రోజు ఏం ప్రాబ్లం అది మన సార్ పిఆర్ వర్క్లు అయితే అప్లోడ్ చేసి ఇచ్చిన పేర్లు
అప్లోడ్ చేసినాక వాళ్ళకు ఆధార్ లింక్ లేకుండే సార్. మనకి ఏది మార్చి ముచ్చట బాబు ఇప్పుడు జాబ్ కార్డ్ ఎవరిది ఉందో ఆ లేబర్ బేస్ ఇక్కడ పట్టారు మీ ఇష్టం ఉన్న 2 times అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అయింది సార్. 600 జాబ్ కార్డు ఉంది సార్. 11 మంది లేబర్ ఇష్టమనే పెట్టాను అట్లా కూడా అట్లా నెల రోజులు డిలే చేసిందంటే 2 times అప్లోడ్ చేస్తే డిసిసిలో రిజెక్ట్ అయింది. అది సంబంధించి తెచ్చిన జాబ్ కార్డు మీ ఇన్యాక్టివ్ ఉంటే రాదు. పెడితే ఇప్పుడు మన సోషల్ ఐడి పని చేయలేదు అంటాడు. ఇవ్వకుండా మంచిగా నాకు చేయమంటే నెల రోజులు మార్చి దానికి ఈ పని అయితే అయిపోయింది కదా. టీఆర్డీ కదా మస్టర్ ఇచ్చిరా అది కంప్లీట్ పిఆర్ వర్క్ సార్. పేమెంట్ వాళ్ళే చేసుకోవాలి. ఓన్లీ మస్టర్ వేయాలి. మస్టర్ ఇచ్చిన అప్లోడ్ అయితే 2 సార్లు రిజెక్ట్ అయింది సార్. ఆధార్ అథెంటికేషన్ మనకు మార్కులు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. జాబ్ కార్డులో ఉన్న ఎవరైతే వేసి ఇక్కడ చేసినావో ఆయన ఆధార్ నెంబరు ఈ కేవైసీ కావాలి. బ్యాంక్ లింక్ అయితేనే పేమెంట్ పడుతుంది. వేసి ఇక్కడికి సార్ నేను ఇచ్చింది లేబండి 11 మంది లేబర్ 11 మంది ఇష్టమైన పేరు అట్లా నెల రోజు 2 times అప్లోడ్ అయింది సార్. 2 వారాలు పోయినాయా, 3rd వారంలో యాక్సెప్ట్ అయింది. అది మనము అప్లోడ్ చేసినాక పేమెంట్ వేయడానికనే తెలుస్తుంది. కాకపోతే నాకు మార్చిలోకి చేస్తే నాకు ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది సార్. వీళ్ళైతే చేస్తారు. వీళ్ళు ఓన్లీ నీకు మస్టర్ ఇస్తారు పేమెంట్. ఇప్పుడు నీకు ఈ మార్చి ముందు నేను ఇచ్చేసింది మార్చి లోపే అయిపోయింది. వర్క్ ఎక్స్క్లూజన్ ఏం చేయరు వీళ్ళు. మేము ఇవ్వాల్సింది ఎంసీసీ మస్టర్ ఇస్తారు బేసిక్. ఆ మస్టర్ వాళ్ళు డీసీసీలో పేమెంట్ జరగాలి. వీళ్ళు చేయరు. పిఆర్ ఇప్పుడు కూడా పిఆర్కి ఇక్కడ లేరు కదా. పిఆర్ వాళ్ళు ఈయన అడుగు మన స్వామి నేను 100 సార్లు చెప్పిన ఇది మాకు సంబంధం లేదు అంటే కావాలని చేసిన అంటారు. మన ఈజీఎస్ వేసీకర్స్ పని ఇక్కడ అవుతుంది. డీసీసీ పేమెంట్ ఈ పిఆర్ ఆఫీస్ మంచిర్యాల తీర్మానాలు కూడా ఇచ్చాను సార్. ఇక్కడ తినాలి ఒక్క తీర్మానం కూడా ఇక్కడ ఏ వర్కులు చేయలేదు. సాంక్షన్ ఉన్నాయి సార్ 3. అంటే ఇంతకు ముందు మనం పెద్ద కెనాల్ చేసాం. రేపు ఎంతమంది లేబర్ని పంపిస్తాం? రేపు ఎంతమందిని పంపిస్తావు? నేను మా మనుషులు పంపిస్తాను. నువ్వు తర్వాత సంగతి సాంక్షన్ లేదు. రేపు డిఏ నువ్వేనా? రేపు పంపి నేను పని చేపిస్తాను. రేపు వచ్చారు. సార్ 127 ఇన్ఫర్మేషన్ సార్ కర్ణాపేట్. ఒక్క నిమిషం. ఇది కన్నపేట బాబు? అవును సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. ఏడు ఇన్ఫర్మేషన్ కదా? అవును సార్. 8 సార్ ఈ గ్రామ పంచాయతీ 9 పనులకు సంబంధించి సార్ ఒక టీజీకే మన క్రీడా ప్రాంగణంలో సార్ ఒక వర్క్ ఫైల్లో గ్రామ పంచాయతీ తీర్మానం, పని ఎస్టిమేషన్, పరిపాలన, పని ప్రారంభం లేక సాంకేతిక అనుమతి, భూ రికార్డు, లొకేషన్స్కి సామాగ్రి బిల్లు మొత్తం 19 రికార్డు అన్నీ పెట్టడం జరిగింది సార్. ఈ వర్క్ ఫైల్ యొక్క ఉద్దేశం అనేది నెరవేరడం జరిగింది సార్. టీఏ గారు ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయడం జరిగింది సార్. ఇది చాలా ఇక్కడ మాటల్లో పోయినా ఉండదు సార్. ఇక్కడ కానీ మాకు టీఏ సార్ ఇది వరకు క్లాస్ కూడా పెట్టడం మంచిదే సార్. చాలా గొప్ప విషయం. ఎక్కడ మండలి మొత్తం ఎందుకు పెట్టిస్తాను? అందరికి చెప్పి చేపివే మండలి మొత్తం. సార్ 9 సార్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. సార్ 10 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 11 సార్ వేతనదారులకు ప్లే స్లిప్లు ఇవ్వడం లేదు సార్. 12 సార్ 7 రకాల రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 13 సార్ పనులకు సంబంధించిన 3 దశల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. 14 సార్ 9 పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 15 సార్ కొలతల పుస్తకంలో కూలీలు సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 16 సార్ ఏపీఓ గారు రోల్ కాల్ చేయడం లేదు సార్. వేరే వర్క్ ఐడీలకు వెళ్ళినాయి సార్. నేను ఆ ఊళ్ళో 10 ఉంటే ఒక 2 అన్న 10కి 10 అని ఎవరు చేయలేడు. ఇంకో 2 అన్న 25% అన్న. 17 సార్ ఈసీ గారు చెక్ మీద చేయడం జరుగుతుంది సార్. 18 సార్
ఎం బుక్లో 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 19 సార్ మొక్కలకు సంబంధించిన సర్వే లిస్ట్ నిర్వహిస్తలేదు సార్. నిర్వహిస్తలేదు సార్. గ్రామ సభలో చూపెట్టింది. ఏమమ్మా ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని పెట్టినాం, ఎన్ని ఈ మంత్ వైజ్ తీసుకోవాలి. జీపీ అంటే గ్రామ సభ రోజు గ్రామ సభలు తెచ్చి వచ్చినప్పుడు లాస్ట్ జూన్లో మనం ఎన్నైతే ప్లాంటేషన్ చేసినామో, జూన్లో ప్లాంటింగ్ అయితే జూలైలో ప్లాంటెడ్ అయింది, సర్వైవ్డ్ అయింది. మంత్ వైజ్ రిపోర్ట్ తీసుకోవాలి. ఆ రిపోర్ట్ మాకు పంపిస్తే మేము స్టేట్కి పంపిస్తాం సర్వైవల్ పర్సెంటేజ్. నెక్స్ట్ 20 సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా లేదు సార్. 21 సార్ హరిత వనాల ప్లాంటేషన్లో 500 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇందులో పని ప్రదేశంలో పోయి లెక్కించగా 462 ఉన్నాయి. మిగతా 38 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పర్సెంటేజ్ రిమైనింగ్ కూడా పెట్టించేసేయండి. ఎందుకంటే ఎట్లా మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 20 lakhs టార్గెట్ ఉంది కదా జిల్లాలో, అది కూడా ఆయన కవర్ అవుతుంది కదా. నెక్స్ట్ సార్ పంచాయతీ రాజ్కి సంబంధించి రికార్డు ఇవ్వలేదు సార్. అందుకు సామాజిక తనిఖీ బృందం 32 మంది జాబ్ కార్డు కొరకు దరఖాస్తు పెట్టడం జరిగింది సార్. ఎంతమంది? 32 సార్. ఇందులో 6 సార్ మళ్ళీ విభజన కొరకు స్పెట్టింగ్ కొరకు మళ్ళీ జాబ్ కార్డు కొరకు లేదు సార్. ఇప్పుడు ఎవరు అక్కడ ఎవరు సెక్రటరీ? ఏం బాబు నువ్వు ఇంకా ఫీల్డ్ అసిస్టెంట్ ఏంది, నువ్వే ఏం ఉన్నావు? అదే రోజు చేసేది పని అయింది, పేమెంట్ అయినప్పుడు రాయడమే. ఏం పెద్ద ముసలి 60 ఇంతకుముందు 70 ఏళ్ళు జాబ్ కార్డు అనుకున్నారు, ఆయన పని చేస్తానంటున్నాడు. మీరు భలే చెప్తారు. కారోబర్ లేడా నీకు? మల్టీపర్పస్ వర్కర్లు ఉన్నారు. లేదు ఒక మేట్ ఎవడైనా చదువుకున్నాడంటే వాడు ఈజీఎస్ పని చేయకుండా ఇవన్నీ పని చేసి మనకి యావరేజ్ వస్తుంది, అంతలోనే చేయించుకోండి. ఒక మనిషిని పెట్టుకొని చేయించాలి. మనకు నాకు ఆఫీస్లో ఎవడు లేదు సార్. 12 సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 13 సార్ పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. 14 సార్ 8 పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 15 సార్ కొలతల పుస్తకంలో రైతులు కూలీలు సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 16 సార్ ఏపీఓ ఎంపీడీఓ రోల్ కాల్ చేయడం లేదు సార్. లేదు సార్ ప్రతి ఒక్క వర్క్ ఫైల్లో చూడడం జరిగింది సార్. వెరిఫై చేసి మేము రాయడం జరిగింది సార్. మస్టర్లో చూడండి. మాస్టర్లో లేదు సార్. మస్టర్లో చూడాలి. ఎందుకంటే వర్క్ ఫైల్లో ఎంపీఓ సంతకం ఏపీఓ పెట్టి మస్టర్లో పోయినప్పుడే విజిటెడ్ అంతా. ఓకే 17 ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరుగుతుంది సార్. 18 సార్ ఎం బుక్లో 12-13 కాలాలు రాయడం జరిగింది సార్. 19 సార్ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది సార్. 20 సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం లేదు సార్. 21 నెక్స్ట్ సార్ ఎమ్మెల్యేపీ ప్లాంటేషన్లో సార్ 666 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో పోయి లెక్కించగా 632 ఉన్నాయి సార్. మిగతా 34 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 100% సర్వే ఉంటుంది. నెక్స్ట్ సార్ 22 సార్ టీజీకేపీ ప్లాంటేషన్కి సంబంధించి సార్ 250 మొక్కలు పెట్టడం జరిగింది సార్. ఇందులో పని ప్రదేశంలో పోయి లెక్కించగా 205 ఉన్నాయి సార్. మిగతా 45 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పెట్టి బాబు మన నర్సరీలో ప్లాంట్స్ ఉన్నాయి కదా, జూన్లో పెట్టి ఇప్పుడు పెట్టి మళ్ళీ ఇంతటితో గ్రామ సమాధానం. అది కూడా నాగసముద్రం గ్రామాల రిపోర్ట్. ఫస్ట్ మామిడిపోయినా తర్వాత రాజు కూడా ఇది మామిడి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మామిడిపల్లి జీపీ రిపోర్ట్ సార్. 1 to 6 ఇన్ఫర్మేషన్ సార్. 7 వచ్చేసి డిజిటల్ వర్క్ సార్. 8 సార్ మామిడిపల్లి గ్రామ పంచాయతీ నందు వర్క్లకు సంబంధించి వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ 20 డాక్యుమెంట్లు పెట్టి వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. ఇటు వర్క్ ఫైల్ సంపూర్ణంగా నిర్వహించడం వలన వర్క్ ఫైల్ యొక్క ఉద్దేశం నెరవేరింది సార్. వర్క్ ఫైల్ బాగుంది. 8 వర్క్లకు 8 వర్క్ ఫైల్ బాగున్నాయని తనిఖీ బృందం గుర్తించడం జరిగింది సార్. 9th వచ్చేసి న్యూ జాబ్ కార్డ్ కొరకు 10 మంది దరఖాస్తు చేయడం జరిగింది సార్.
అంటే వీళ్ళకి జాబ్ కార్డ్స్ అంటే మన డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్. నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 11 వచ్చేసి 70% జాబ్ కార్డు అప్డేట్ చేయడం జరిగింది సార్. క్యాలెండర్ టిక్ చేయడం లేదంటే సార్. అది కూడా చేయాలి. 5 నుంచి 100 నుంచి కట్ చేసుకుంటూ రావాలి. బేసిక్ ఎనీ మూమెంట్ చూస్తే నాకు ఇంకెన్ని ఉన్నాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పని, ఇంకా నేను ఎన్ని చేసుకోవచ్చు. ఫస్ట్ పని చేస్తే ఫస్ట్ 100 కట్ చేయాలి, తర్వాత రెండో రోజు 99 కట్ చేయాలి. 5 నుంచి కట్ చేసుకుంటూ రావాలి. 12 వచ్చేసి సార్ 2023లో పే స్లిప్లు ఇవ్వడం జరిగింది సార్. 2022 అంటే గత సంవత్సరం ఇవ్వలేదు సార్ పే స్లిప్స్. 13 7 రిజిస్టర్స్ సార్. ఇందులో 7 రిజిస్టర్స్ 2 రిజిస్టర్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది సార్. మిగతా 3 4 5 6 7 రిజిస్టర్లు వర్క్ పైలలో ప్రింట్అవుట్ కాపీలు మాత్రమే పెట్టి ఇవ్వడం జరిగింది సార్. అనగా 5 రిజిస్టర్లు నిర్వహించలేదని తనకు కొంచెం పేస్ట్ చేయలేదు సార్. వర్క్ పైలలో ఓన్లీ పేపర్లు పెట్టి దాన్ని అత్యర్థి అయిపోతుంది. దానికి పని తీసుకుపోయి చెప్తున్నాం రిపోర్ట్ తీసుకుపోయింది ఇప్పుడు అదో ఆబ్జెక్షన్. ఫైల్ కాదు కదా, రిజిస్టర్ వచ్చే రోజు ముందు రోజు పెట్టిన అయిపోతుంది కదా. ఈయన వచ్చే రోజు ముందు రోజు రిజిస్టర్ అప్పుడు పెట్టిన అయిపోతుంది. 14 సార్ 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించడం జరుగుతుంది సార్. 15 వచ్చేసి వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరుగుతుంది సార్. 16 వచ్చేసి కొలతల పుస్తకాల్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 17 వచ్చేసి రోల్ కాల్ చేయడం జరిగింది సార్. 18 వచ్చేసి చెక్ మెజర్మెంట్ ఈసీ గారు చేయడం జరుగుతుంది సార్. 19 వచ్చేసి 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్ టీఏ గారు. 20 వచ్చేసి సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. మన పిఎస్ గారికి అడిగితే మా దగ్గర ప్లాంటేషన్ లేదు కాబట్టి నిర్వహించలేదు అని చెప్పి అంటే క్యాజువాలిటీ మనకు 6000 క్యాజువాలిటీ పెట్టింది. సంతకాలు కానీ ఏ పర్పస్ తీసుకెళ్లారనే విషయాలు అందులో రిజిస్టర్ చేయలేదు సార్. ఇప్పుడు అది ఇక్కడ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసి సెక్రటరీ గారు పని ప్రదేశాన్ని సందర్శించకుండానే మాస్టర్లు వెరిఫై చేయకుండానే మాస్టర్ పై సంతకాలు పెట్టడం జరుగుతుందని దాని గురించి పూర్తి సిగ్నేచర్ కాదు సార్. టోటల్ సార్ 7 వచ్చేసి లిస్ట్ ఆఫ్ వర్క్ సార్. 7 ఇన్ఫర్మేషన్ కదా. 7 ఇన్ఫర్మేషన్ సార్ లిస్ట్ ఆఫ్ వర్క్. 8 వచ్చేసి 9 మంది హక్కుదారులు జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేయడం జరిగింది సార్. ప్రజావేదికలోపు ఎట్టి జాబ్ కార్డులు ఇప్పిస్తామని పిఎస్ గారు తెలపడం జరిగింది సార్. ఇప్పించలేదు సార్ చేయడం జరుగుతుంది సార్. కానీ క్యాలెండర్ చెక్ చేయడం లేదు సార్. ఇందులో వారం పే స్లిప్లు ఇవ్వడం లేదు సార్. 12 వచ్చేసి 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరుగుతుంది సార్. కాకపోతే మాన్యువల్గా రాసేటి కొన్ని పూర్తి స్థాయిలో రాయడం లేదు సార్. 13 వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్. 14 వర్క్ ఫైల్ కూడా అన్ని పనులకు నిర్వహించారు సార్. 15 వచ్చేసి ఎంపుకు మంది కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 16 వచ్చేసి మాస్టర్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 17 వచ్చేసి ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్. 18 వచ్చేసి 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్ టీఏ గారు. కూలీల వేతనాలకు గాను 10,46,676 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ గాను 24,460 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 10,71,130 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్ 10 పనులకు. ఓకే సార్. 10 సార్ వారం పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. 11th అంశం సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ ఫిర్యాదుల రిజిస్టర్ లేదు సార్.
12వ అంశం సార్, పనులకు సంబంధించి 3 రకాల ఫొటోస్ నిర్వహించాల్సి ఉండగా 5 పనులకు 3 రకాల ఫొటోస్ నిర్వహించారు సార్. మిగతా 5 పనులకు డిపి మరియు ఏపీ నిర్వహించడం జరిగింది సార్. 13వ అంశం సార్, వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. 14వ అంశం సార్, కొలతల పుస్తకంలో కూలీ సిగ్నేచర్స్ ఉన్నాయి సార్. 15వ అంశం సార్, రోల్ కాల్ ఉంది సార్. 18వ అంశం సార్, 16వ అంశం సార్, ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీ నందు 2022-23 సంవత్సరంలో రైజింగ్ ఆఫ్ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా ఒక వర్క్ ఐడిలో మొత్తం 2300 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 2098 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 202 మొక్కలు చనిపోవడం జరిగింది. 21వ అంశం సార్, 2022-23 సంవత్సరంలో భాగంగా మల్టీ లేయర్ రెవెన్యూ ప్లాంటేషన్లో సార్ ఒక వర్క్ ఐడికి సంబంధించి 666 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 596 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 70 మొక్కలు చనిపోవడం జరిగింది. 22వ అంశం సార్, కామన్ నర్సరీకి సంబంధించి 2022-23 సంవత్సరంలో భాగంగా మొత్తం 5000 మొక్కలు రైజ్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం నర్సరీలో 4200 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా మొక్కలు 800 డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం ఇటు గ్రామ పంచాయతీ నందు కూలీల వేతనాలుగా 3,27,386 రూపాయలు, మెటీరియల్ గాను 28,982 రూపాయలు, మొత్తం 3,56,368 రూపాయలు 7 పనులకు గాను ఖర్చు చేయడం జరిగింది సార్. 1 to 8 ఇన్ఫర్మేషన్ సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో భాగంగా 2 వర్క్ ఐడికి సంబంధించి మొత్తం 27 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం ఫీల్డ్లో 220 మొక్కలు కూడా బ్రతుకున్నవి సార్. డిమాండ్ నిర్వహిస్తున్నారు సార్, నో డిమాండ్ నిర్వహించడం లేదు సార్. 10వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. 11వ అంశం సార్, పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. 12వ అంశం సార్, 7 రిజిస్టర్ అప్డేషన్లో ఉంది సార్. 13వ అంశం సార్, 3 రకాల ఫొటోస్ కూడా నిర్వహణ చేయడం జరిగింది సార్. 14వ అంశం సార్, వర్క్ ఫైల్ నిర్వహణ ఉంది సార్. 15వ అంశం సార్, రైతుల కూలీల సిగ్నేచర్స్ ఉన్నాయి సార్. 16వ అంశం సార్, రోల్ కాల్ ఉంది సార్. 17వ అంశం సార్, ఈసీ చెక్ మెజర్మెంట్ ఉంది. 18వ అంశం సార్, 12-13 కాలం ఎంబుక్లలో రాయడం జరుగుతుంది. 19వ అంశం సార్, మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ నిర్వహణలో ఉంది సార్. 20వ అంశం సార్, రోజ్గార్ దివస్ నిర్వహించలేదు సార్. 8th వన్ సార్, ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ఎందు 57 మొక్కలు నాటింది సార్. 57 మొక్కలు కానీ 53 బ్రతుకున్నాయి సార్. 9th వన్ సార్, 4 హక్కుదారులు కొత్త జాబ్ కార్డు ఇప్పించమని కోరడం జరిగింది సార్. సార్ అవి ఆల్రెడీ జాబ్ కార్డ్స్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి స్ప్లిట్గా ఉన్నట్టు వాళ్ళకి ఫ్యామిలీ స్ప్లిట్ కొత్తవి కాదు సార్, అవి స్ప్లిట్ జాబ్ కార్డు మావాడే సార్. అవి నేను చూసిన అవి స్ప్లిట్ జాబ్ కార్డులే 4. సార్ పనులకు సంబంధించి 3 టైప్స్ ఆఫ్ ఫోటో నిర్వహించడం జరిగింది సార్. 15th వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది సార్. 16th సార్, కొలతల పుస్తకాలలో రైతుల కూలీ సంతకాలు ఉన్నాయి సార్. 17th సార్, రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 18th సార్, ఈసీగా చెక్ మేజర్ చేయడం జరుగుతుంది సార్. 19th సార్, ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 20 సార్, సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 21 సార్, రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. 22 సార్, ఎవెండి ప్లాంటేషన్ నందు 666 మొక్కలు పెట్టింది సార్. 570 మొక్కలు ఉన్నాయి సార్. మిగతా 96 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 23 సార్, ఎవెండి ప్లాంటేషన్ నందు సార్ 517 మొక్కలు బతుకున్నాయి సార్. 63 మొక్కలు చనిపోయినాయి సార్. సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8 సార్, ఒక హక్కుదారుడు కొత్త జాబ్ కార్డు ఇప్పించమని కోరడం జరిగింది సార్.
డిఆర్పీ సార్ దాన్ని యాడ్ చేయండి సార్ చెప్పినప్పుడు యాడ్ చేయండి ఇచ్చినట్టు ఉంది సార్. 11 సార్ వారం వారం వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. 12th వన్ సార్ 7 రిజిస్టర్ అప్డేషన్లో ఉన్నాయి సార్. 13 సార్ పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరుగుతుంది సార్. 14 సార్ పనులకు సంబంధించి వర్క్ఫాల్ చేయడం జరుగుతుంది. 15 కొలతల పుస్తకాలు రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. 16 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 17 ఈసీగా చెక్ మేజర్ చేయడం జరుగుతుంది సార్. 18 ఎం బుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 19 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. సార్ 20 రోజ్గార్ దివాస్ అనేది నిర్వహించడం లేదు, రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. 21 సార్ హరితవనాలు సార్ 1000 మొక్కలు సార్ కాశీపేట సార్ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8th వన్ సార్ 5 హక్కుదారులు కొత్త జాబ్ కార్డు ఇప్పించమని కోరడం జరిగింది సార్. 9th ఏమైంది ఇచ్చిన నిన్నకి రావు సార్. 9th వన్ సార్ డిమాండ్ తీసుకుంటూ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 10th వన్ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. 11th వన్ సార్ వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. 12th సార్ 7 రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 13 సార్ పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 14th వన్ పనులకు సంబంధించి వర్క్ ఫైల్ చేయడం జరిగింది సార్. 15th సార్ కొలతల పుస్తకాలలో రైతుల కూలీల సంతకాలు కలవు సార్. 16 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. 17 వన్ ఈసీగా చెక్ మేజ్ చేయడం జరుగుతుంది సార్. 18 సార్ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది సార్. 19th వన్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు సార్. 21 సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించడం జరుగుతుంది సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు, రిజిస్టర్ కూడా నమోదు చేయడం లేదు సార్. 21 సార్ ఎమ్మెల్యేపీ ప్లాంటేషన్ సార్ 200 మొక్కలు పెడితే సార్ 161 మొక్కలు ఉన్నాయి సార్. 39 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 22 సార్ 244 మొక్కలు పెట్టింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 49 మొక్కలు ఉన్నాయి సార్. 195 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. భాగంగా 3 రోజులు పని చేసినట్లు ఆదేలు కలవడానికి సంతకాలు లేకుండానే 3 రోజులకు 275 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకాలు లేబర్దే లేవుగా ఎంత పేమెంట్ సార్ 276 రూపాయలు. సార్ 24 కూడా సార్ సేమ్ సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. నాకు సామాజిక తనిఖీ చేయడానికి ఇచ్చిన గ్రామాలు గుడిరేవు, తాళపేట సార్. గుడిరేవు గ్రామ రిపోర్ట్ సార్. మొత్తం 6 వర్కులకు సంబంధించి వేదికకు గాను 3,06,199, మెటీరియల్కి గాను 7,780 రూపాయలు, మొత్తం 3,13,979 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8th వన్ సార్ పని కొరకు డిమాండ్ అనేది నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్స్ అనేది నిర్వహించట్లేదు సార్. 9th వన్ సార్ జాబ్ కార్డుల నిర్వహణ ఉంది సార్. 10th వన్ సార్ వారం వారం వేతన స్లిప్పులు అనేది ఇవ్వడం లేదు సార్. 11th వన్ సార్ 7 రకాల రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 12th వన్ సార్ పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 13th వన్ సార్ ఈ గ్రామంలో జరిగిన 6 రకాల పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది సార్. 14th వన్ సార్ ఎంపికల నందు రైతులు మరియు కూలీల సంతకాలు ఉండడం జరిగింది సార్. రోల్ కాల్ చేయడం జరుగుతుంది సార్. 16th వన్ సార్ పనులకు సంబంధించి ఈసీ గారు 25% చెక్ మేజర్ చేయడం జరిగింది సార్. ఎంబుక్లలో 17th వన్ సార్ ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాస్తున్నారు సార్. 18th వన్ సార్ మొక్కలకు సంబంధించిన సర్వే రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది సార్. 19th వన్ సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. అటువంటి రిజిస్టర్ కూడా అప్డేషన్లో లేదు సార్. 20th సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 1,460 మొక్కలు మొత్తం నాటినట్టుగా ఉంది సార్. దాంట్లో 1,314 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది.
బతికి ఉండడం జరిగింది సార్. 166 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది. పిఆర్కి సంబంధించిన రికార్డ్స్ ఇవ్వనందున తనిఖీ నిర్వహించలేదు సార్. ఈ గ్రామ సమాచారం ఉంటుంది. 19 రూపాయలు, మెటీరియల్ కింద 29,880 రూపాయలు, మొత్తం 3,03,699 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. 81 సార్. 19 మంది హక్కుదారులు మేము ఉపాధి హామీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జాబ్ కార్డు కొరకు, కొత్త జాబ్ కార్డు కొరకు దరఖాస్తు చేయడం జరిగింది సార్. ఇచ్చినవా? రేపు తెలుసుకో. ఇలా డిమాండ్ తీసుకున్నారా వాళ్ళు? మొన్న రాజేంద్ర జనాభా పంపించింది నాకు అవన్నీ తెలియదు. వాళ్ళు ఇంత సీరియస్గా తీసుకున్నప్పుడు పనికి రావాలి కదా. ఆ 18 మందికి చెప్పండి. వాళ్ళకి ఇంకోసారి చేయలేకపోతే రేపే సర్టిఫికేట్ ఇవ్వలేదు. వాళ్ళు అనవసరంగా ఇట్లా అదేదో మనం పనికి రెడీ ఉన్న కూడా చూస్తే నిజమే అనుకోవాలి. మనం ఇంత ఫోర్స్ చేస్తే ఇవ్వడం జిల్లాలో 1,16,000 కార్డులు ఉంటే 5,000 మంది లేబర్ వస్తలేరు. మళ్ళీ వీళ్ళు వస్తేమో మేము పనికి జాబ్ కార్డు మనం ఆపినట్టు. ఓకే సార్. 9వ అంశం సార్. 10 మంది హక్కుదారులు కొత్త జాబ్ కార్డుల పేరు నమోదుకు చేసుకున్నారు సార్. ఆడి ఏమైంది? 10వ అంశం సార్. డిమాండ్ అనేది నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ అనేది నిర్వహిస్తలేదు సార్. 11వ అంశం సార్. ఒక్క నిమిషం. ఈ 8 ఇష్యూడ్గా జాబ్ కార్డు ఇష్యూడ్ కదా? ఇష్యూడ్. తొమ్మిది చెప్పు. 9 యాడింగ్ జాబ్ కార్డ్ సార్. యాడింగ్ జాబ్ కార్డ్ కూడా అయిపోయింది. 10 డిమాండ్స్ నిర్వహిస్తున్నారు సార్. నో డిమాండ్స్ నిర్వహించట్లేదు సార్. 11 జాబ్ కార్డుల నిర్వహణ ఉంది సార్. 12 సార్. వారం వారం వేతన స్లిప్పులు అనేది ఇవ్వడం లేదు సార్. 13వ అంశం సార్. 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహిస్తున్నారు సార్. 14వ విషయం అంశం సార్. పనులకు సంబంధించిన 3 రకాల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 15వ అంశం సార్. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ అన్ని పనులకు నిర్వహించడం జరిగింది సార్. 16వ అంశం సార్. కొలతల పుస్తకాలలో కూలీలు, రైతుల సంతకాలు ఉన్నాయి సార్. 17వ అంశం సార్. అమలు చేయ అధికారి రోల్ కాల్ చేస్తున్నారు సార్. 18వ అంశం సార్. ఈసీ గారు ఎంపికలో చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది సార్. 19వ అంశం సార్. ఎంపికలలో 13, 12 కాలమ్స్ రాస్తున్నారు సార్. 20వ అంశం సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. 21 సార్. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. రిజిస్టర్ కూడా లేదు సార్. 22వ అంశం సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 666 మొక్కలు పెట్టినట్లుగా ఉంది సార్. 533 మొక్కలు బతుకున్నాయి సార్. 133 అనేది పని ప్రదేశంలో లేదు సార్, చనిపోయినట్టుగా ఉంది సార్. హరితవనంలో భాగంగా 23వ అంశం సార్. హరితవనంలో కూలీకి వేతన రూపంలో 10,81,795, మెట్ల గాను 16,488, మొత్తం 10 లక్షలు. ఈ గ్రామంలో మొత్తము 10,98,283 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 9 పనులకు గాను. ఇటు రికార్డ్స్ అన్ని కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. 1 నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8వది వర్క్ డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం లేదు సార్. 8వది జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది సార్. 10వది పే స్లిప్స్ ఇవ్వట్లేదు. 11వది 7 రకాల రిజిస్టర్స్ నిర్మించడం జరిగింది, అవి అప్డేషన్లో ఉన్నాయి సార్. 12వది 3 రకాల ఫోటోస్ నిర్మించడం జరిగింది సార్. 13వది ఇక్కడ జరిగిన మొత్తం 9 పనులకు వర్క్ ఫైల్ చేయడం జరిగింది. 14వది ఎంపికలలో రైతుల మరియు కూలీల సంతకాలు ఉన్నాయి. 15వ సార్ మస్టర్ రోల్ కాల్ చేయడం జరిగింది. 16వది వేజ్ పనులకు సంబంధించి ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. 17వది ఎంపికలలో 12 కాలం మరియు 13 కాలం రాయడం జరిగింది. నెక్స్ట్ 18 సార్ మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది, అది అప్డేషన్లో ఉంది సార్.
నెక్స్ట్ 19 సంబంధించి సార్ ఈ గ్రామంలో మొత్తము మల్టీ లెవెల్ రెవెన్యూ ప్లాంటేషన్ కింద 2600 మొక్కలు నాటడం జరిగింది సార్. అందులో 2346 మొక్కలు బతికినాయి సార్. 254 మొక్కలు చనిపోవడం జరిగింది. నెక్స్ట్ 20 సార్ ఈ గ్రామంలో రోజ్గార్ దివాస్ సంబంధించి నిర్వహించడం లేదు సార్. అటు రిజిస్టర్ కూడా అప్డేషన్లో లేదు, నిర్వహించడం లేదు. ఇటు రోజ్గార్ దివాస్ ప్రతి నెల గ్రామ స్థాయిలో నిర్వహించడం వల్ల హక్కుదారులకు డిమాండ్ అండ్ నో డిమాండ్ పైన అవగాహన కల్పించవచ్చు సార్. అది నిర్వహించడం లేదు. ఇన్ఫర్మేషన్ సార్ లేబర్ బడ్జెట్ గురించి. 8వ సార్ వర్క్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫామ్స్ తీసుకోవడం లేదు సార్. 9వది మొత్తం 299 జాబ్ కార్డులు పనిచేస్తే అందులో 100 జాబ్ కార్డులు మాత్రమే అప్డేషన్లో ఉన్నాయి సార్. 183 జాబ్ కార్డ్స్ అప్డేషన్లో లేదు సార్. చేయండి అది ఎవరు పంచాయతీ 10వది పేస్టల్స్ ఇవ్వట్లేదు సార్, పేస్ట్ చేయట్లేదు. 11వది 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది కానీ ఇవి అప్డేషన్లో లేదు సార్. నెక్స్ట్ 12వది 3 రకాల ఫొటోస్ నిర్వహించడం జరిగింది సార్. 13వది 9 పనులకు వర్క్ ఫైల్ చేయడం జరిగింది సార్. 14వది ఎంబుక్లలో రైతుల మరియు కూలీల సంతకాలు ఉన్నాయి సార్. 15వది మస్టర్ రోల్ కాల్ ఏపీఎంలో చేయడం జరుగుతుంది. 16వది వేజి పనులకు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం జరిగింది. 17వది ఎంబుక్లలో 12 కాలం మరియు 13 కాలాలు వ్రాయడం జరిగింది. 18వది మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించలేదు, అవి అప్డేషన్ లేదు సార్. ఈ అవెన్యూ ప్లాంటేషన్ కింద మొత్తము 900 మొక్కలు నాటడం జరిగింది సార్. అందులో 654 మొక్కలు బతికినాయి సార్. 246 మొక్కలు చనిపోవడం జరిగింది. పెట్టిస్తావా మళ్ళీ పెట్టియండి. నెక్స్ట్ 21 సార్ 7 మంది హక్కుదారులు మొత్తం 28 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు ఆధారాలు ఉన్నాయి కానీ మొత్తం పనిచేసిన రోజుల కాలంలో లెక్కించి 42 వేయడం వలన అదనంగా 14 రోజుల గాను 2123 రూపాయలు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎంతమందికి? 7 సార్. డీటెయిల్ అప్చర్ లక్ష్మీకాంతపూర్ జీపీ సార్. వేస్ట్కి సంబంధించి 3,79,124 రూపాయలు, మెటీరియల్కి సంబంధించి 33,416 రూపాయలు, టోటల్గా 4,12,540 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. ఎయిట్ సార్ పని కొరకు దరఖాస్తు సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు సార్. 9వ సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 10వ సార్ వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు సార్. 11వ సార్ 7th రిజిస్టర్లో భాగంగా 2 రిజిస్టర్లు సార్, డిమాండ్ రిజిస్టర్ మరియు స్థిరాస్తుల రిజిస్టరు 3 నెలల పాటు అప్డేషన్ చేయడం లేదు సార్. 2022లో అప్డేషన్ ఉంది, 2023 మార్చి వరకు అప్డేషన్ లేదు సార్. 12వ సార్ పండ్లకు సంబంధించి 3 దశల ఫోటోలు చూపించడం జరిగింది సార్. 13వ సార్ పండ్లకు సంబంధించి వర్క్ పైన నిర్వహించడం జరిగింది సార్. 14వ సార్ కొలత పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 15వ సార్ అమలు చేయు రోల్ కాల్ అధికారులు ఏపీఓ సార్ గారికి ఎంపీడీఓ సార్ గారికి చేయలేదు సార్, నిర్వహించలేదు సార్. 19వ సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు, ఇంటి రిజిస్టర్ కూడా నమోదు చేయలేదు సార్. 25 సార్ వర్క్ ఐడి నంబర్ 1025 పనిపేరు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 200 మొక్కలు నాటినట్లు రికార్డ్ 325 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కలదు సార్. జూన్ 22 వరకు 200 మొక్కలకు వాచన్ వాడి ఇవ్వడం జరిగింది సార్. ఇంటి పని ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తే 142 మొక్కలు బ్రతుకున్నాయి, 58 మొక్కలు చనిపోవడం జరిగింది సార్.
21 సార్. వర్క్ ఐడి నెంబర్ 1022 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా సేమ్ సార్ 325 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు. జూన్ 2022 వరకు వాచనవాడి ఇవ్వడం జరిగింది సార్ 200 మొక్కలకి. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తే 127 మొక్కలు బ్రతుకున్నాయి, 73 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 22వ సార్. వర్క్ ఐడి నెంబర్ 44395 సార్. రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొత్తం 50 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తే 938 మొక్కలు బ్రతుకున్నాయి, 112 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. పూడ్చుకోవడం జరిగింది సార్. అదే కెనాల్ పక్కన వచ్చింది. కెనాల్ పక్కన అవును తీసేసిందా బెనిఫిషియరీ మొత్తం పంట పెట్టి రాసిచ్చింది సార్. రాతపూర్వకంగా రాసిచ్చేస్తారు. ఆయనే పూడ్చుకున్నాను రాతపూర్వకంగా రాసిచ్చారు. ఫోటో చేసిన ఫోటో చేసి అప్పుడు ఏంది మళ్ళీ పూడ్చుకోండి బెనిఫిషియరీ రికవరీ అవుతుంది. అదే బెనిఫిషియరీ నేను బెనిఫిషియరీ దగ్గరనే సార్ ఇది అసెట్ క్రియేషన్ వర్క్ సార్. ఇట్లా పూడ్చుకుంటే ఏమైందంటే మనం అంగీకార పత్రం తీసుకుంటాం. ఒకవేళ ఏమైనా డ్యామేజ్ చేస్తే నేనే బాధ్యత తీసుకురాదు అది అని నోటీస్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఇంకో అతను అట్లా పూర్తి చేస్తాడు. వారపాటు మంచి యూజ్ఫుల్ వర్క్ సార్. తీయండి వర్క్ లేకుండా మేమే పెట్టాం 3 సార్లు తీసినాం ప్రత్యేకంగా బెనిఫిషియరీకి వేస్తే ఇంకోసారి ప్రత్యేకంగా ఇండివిజువల్కి మంచిగా స్టెప్స్ కూడా బాగా లేబర్ కూడా యాక్టివ్ మంచిగా మొత్తం మక్కలు అవి అది అయ్యే పని కాదు. వర్క్ రికవరీ ఇంపార్టెంట్ ఇంపాసిబుల్ సార్. మళ్ళీ అది పేరా వస్తుంది, అది అది కాదు. వర్క్ రికవరీ అంత కూడా కాదు. ఎవరికి నోటీస్ ఇచ్చి వర్క్ రికవరీ 6 పెట్టింది. మంచిగా క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి పని కొరకు దరఖాస్తు సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు సార్. 9వ సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం లేదు సార్. 1/4/2022 నుండి 31/3/2023 వరకు చేపట్టిన వర్క్ ఐడి నెంబర్ 80370. పని పేరు డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ సార్. ఎం బుక్ నెంబర్ 506 ఎందు పేజ్ నెంబర్ 30లలో పాస్ ఆర్డర్ ఎందు ఏపీఓ గారి సిగ్నేచర్ లేకుండానే 22,606 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఏపీ ఉంది సార్. ఎవరైనా తనిఖీ నిర్వహించలేదు సార్. వేతనాలకు సంబంధించి 4,26,091 రూపాయలు సార్. మెటీరియల్ సంబంధించి 44,426 రూపాయలు సార్. టోటల్గా 4,70,517 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 8వ వచ్చేసి పని కొరకు దరఖాస్తు సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ అనేది తీసుకోవట్లేదు సార్. 9వ జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. అంటే అవే సార్ సేమ్ ప్రాసెస్. అంటే వివరాలు లేవు సార్. బేసిక్స్ వల్ల వివరాలు లేవు. 7 రిజిస్టర్స్ సార్. ఇవి అన్ని రిజిస్టర్స్ అప్డేట్ చేయడం జరిగింది సార్. కానీ ఏంటంటే జస్ట్ రిజిస్టర్స్ బదులుగా వర్క్ ఫైల్లో మెయింటైన్ చేసేది సార్. ఈ వర్క్ ఐడి నెంబర్ సార్ 62315 సార్. పని పేరు రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 200 మొక్కలు నాటినట్టు రికార్డు ప్రకారం కలదు సార్. పని ప్రదేశానికి వెళ్ళి లెక్కిస్తే 177 మొక్కలు బ్రతికున్నాయి, 23 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. హైదరాబాద్ గ్రామ పంచాయతీ సార్. కూలీల వేతనాలుగా 11,47,485 రూపాయలు సార్. మెటీరియల్ ప్రకారంగా 26,229 సార్. మొత్తం 11,73,714 రూపాయలు సార్. ఇటు పనులు 11 పనులు చేయడం జరిగింది సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. 8వ అంశం సార్. డిమాండ్ నిర్వహిస్తుంది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 9వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది సార్. 10వ అంశం వచ్చేసి ప్లే స్లిప్పులు అనేది పంపిణీ చేయడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి సార్ 7 రకాల రిజిస్టర్లో 6వ రిజిస్టర్ అయిన ఫిర్యాదుల రిజిస్టర్ అప్డేట్ చేయలేదు సార్, నిర్వహించడం జరిగింది. 12వ అంశం సార్. ఇక్కడ 11 వర్కైలు గాను 5 వర్కైలకు 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. 7 వర్కైలకు మాత్రం 2 రకాల ఫోటోలు నిర్వహించారు సార్. ఒక రకం ఫోటో పని పూర్తయింది చూపించలేదు సార్. 13వ సార్. ఈసీ గారు ఎత్తు వరకు 25% చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. 17వ అంశం వచ్చేసి సార్ 12, 13 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 18వ అంశం వచ్చి సర్వేవల్ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు సార్.
పంతొమ్మిదవ అంశం వచ్చేసి సార్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రికార్డ్ పరంగా 2008 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వెళ్ళి లెక్కిస్తే 469 సార్. మిగతా 1539 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. ప్లాంట్స్ పెట్టండి, మీరు పెట్టే తెలిసిన చెట్లు పెడితే ఇదే ప్రాబ్లం. 20వ అంశం సార్, ఇక్కడ రోజ్గార్ దివాస్ నిర్వహించడం లేదు సార్. 21వ అంశం సార్, వర్కై నంబర్ 1053 పని పేరు ఎంఐ ట్యాంకులు అందు 2211 క్యాండిడేట్స్కి పేమెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది రైతులకంటే ఎవరు ఆ రైతులు రాయాలి కానీ అరే పెద్ద చెప్పింది నాకు అర్థం కదా. 6 లక్షల రూపాయలు ఎక్స్పెండిచర్ అయింది, మినిమం రికార్డ్ మెయింటైన్ చేయాలి కదా. ఇప్పుడు తీసినావు కట్టకన్నా పోసినావు, పోనీ అదన్నా వాళ్ళు మెజర్మెంట్ చేస్తారు కదా. ఏమే మరి ఎంపీలో ప్రీ మెజర్మెంట్ ఉందా? సరే ఒకటి ఏమైందంటే నేను వివరణ ఇచ్చుకుంటే గ్రామ సభకు అయిపోతుంది. పోనీ అట్లా కదా, నువ్వు గ్రామ సభ రోజు మరి ఆ రైతులు ఎవరు అక్కడ పిలిపించి మా పొలంలో పోసుకున్నారని చెప్పి అయిపోతుంది కదా. మట్టి కట్టకోతే మట్టి కనబడుతుంది, రైతు తీసుకుపోయేసరికి మనకి ఈడ లేదు ఆధారము, కట్టకు పోసినట్టు అడవు లేదు, దానికి సంబంధించి రికార్డు కూడా లేదు. రికార్డ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. రైతులు తీసుకుపోయినట్టు ఆ రైతులు అడిగి తెలుసుకుంది ఏ రైతులు ఎన్ని కిలోమీటర్ మట్టి తీసుకుపోయినా. అట్లా కదా, ఏ రైతుకు పోసినావు ఆ రైతు అడిగి తెలుసుకుంది రికార్డ్ మెయింటైన్ చేస్తే. నువ్వు ఉన్నావు అప్పుడున్న లేబర్స్కి ఫోన్ చేసి ఎవడో ట్రాక్టర్ పెట్టిన ఊరోళ్ళే కదా. ఇప్పుడు పెద్దపేట మేదరపేటలో పెడతారు, వేరే పెట్టాడు. వాళ్ళు 4 రైతులను పిలిపించి మేము కొట్టినామని ఆ రైతులు వచ్చి చెప్పారని ఎక్కడైనా వివరణ ఇవ్వాలి కదా. ఏం వివరణ ఏమి ఇచ్చారు వీళ్ళు? ట్రాన్స్ఫర్ అయిపోయిన రాజుపల్లి పని అంటే మెజర్మెంట్ చేసామని వాస్తవంగా ఈ కాలంలో పిట్ ఎట్లా చేస్తారు? ట్రాన్స్పోర్టేషన్ అయితేనే మనకు తెలియాలి కదా, ఇది మనం ఫిట్ మెజర్మెంట్ కదా. బేసిక్ అని అడిగిర్రా? ఏమన్నారు? ట్రాక్టర్కి సంబంధించి ఫోటో కూడా ట్రాక్టర్ ఫోటోలు చూపెట్టారా? అంటే రాష్ట్రం ఆశ్రయించండి సార్, కట్టకు బండ్లు కోస్తేనేమో మట్టి కనబడుతుంది. ఇప్పుడు బండ్లు కోసిన మట్టి కనబడతలేదు. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని దాని గురించి రాసింది. ఇది ఒకటే ఇష్యూ అయింది కదా, ఇంత పెద్ద డిస్కషన్ ఇక్కడ కాలేదు ఇన్ని జీపీలలో. సో మీద పెట్టే డిస్కషన్ అవుతుంది. ఒకటి ప్లాంటేషన్ ఇది ఇక్కడ 19 మంది హక్కుదారులు సార్. మీరు ఒక్కొక్కరు చొప్పున 20 రోజులు. ఈమె పద్మ సార్, జాబ్ కార్డ్ నెంబరు 10853. ఇది కూడా మీటింగ్ సంతకం లేకుండా 2400 రూపాయలు పేమెంట్. సార్ ఇక్కడ 8 మంది హక్కుదారులు సార్. ఒక్కొక్క రోజున ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 8 మందికి గాను 1200 రూపాయలు. సేమ్ బేసిక్ చేంజ్. గా 11,64,928 రూపాయలు సార్. మెటీరియల్ పరంగా 33,090 రూపాయలు సార్. టోటల్గా 11,98,018 రూపాయలు సార్. ఇటు 12 పన్నులు వెరిఫికేషన్ చేయడం జరిగింది సార్. సార్ ఎనిమిదవ అంశం సార్, నో డిమాండ్ నిర్వహిస్తుంది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 9వ అంశం వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 10వ అంశం వచ్చేసి ప్లేసిప్పులు అనేది పంపిణీ చేయడం లేదు సార్. 11వ అంశం వచ్చేసి సార్ 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది సార్. అప్డేట్ కూడా ఉన్నాయి సార్. 12వ అంశం వచ్చేసి సార్ 12 వర్గాలు కానీ 3 రకాల ఫోటోలు అనేది నిర్వహించడం జరిగింది సార్.
13వ అంశం వచ్చేసి సార్ 12 వర్కర్లకు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 14వ అంశం వచ్చేసి కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. 15వ అంశం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 16వ అంశం వచ్చేసి ఎర్త్ వర్కులు కానీ ఈసీ గారు 25% చెక్ మేజర్ అనేది చేయడం జరిగింది సార్. 17వ అంశం వచ్చేసి 12 కాలమ్స్ రాయడం జరిగింది సార్. 18వ అంశం వచ్చేసి సర్వే వాల్ రిజిస్టర్ అనేది నిర్వహించాలి సార్. సెక్రటరీ ఎవరు? పంతొమ్మిదవ అంశం వచ్చేసి సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్లో రికార్డ్ పరంగా 500 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వెళ్ళి లెక్కిస్తే 469 సార్. మిగతా 31 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 2000 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వెళ్ళి లెక్కిస్తే 1892 సార్. మిగతా 108 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 21వ అంశం సార్ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. 22వ అంశం సార్ ఇక్కడ 32 మంది హక్కుదారులు వీళ్ళు కూడా తక్కువ వేయడం వల్ల 3200 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. సేమ్ సార్ లాస్ట్ డేస్ హక్కుదారు పనిచేసినట్లు 4 రోజులు మాస్టర్ ఉంది సార్. శివ గారు 1 రోజు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. 150 రూపాయలు. సూపర్ సార్ చెప్పండి సార్ లోపల 8వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ 7 హక్కుదారులు నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 8వ అంశం సార్ లాస్ట్ అయిపోయింది. లాస్ట్ సార్ అవి నా దగ్గర ఉన్నాయి. నేను లాస్ట్ గ్రామ సభ సార్ నేను వచ్చి మరి ఇచ్చేసే వాళ్ళకు 9వ అంశం సార్ ఇక్కడ 16 మంది హక్కుదారులు న్యూ జాబ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. యాడింగ్ జాబ్ కార్డు తొందరగా చేయండి. 9వ అంశం సార్ 10వ అంశం సార్ డిమాండ్ నిర్వహిస్తుంది కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు సార్. 11వ అంశం వచ్చి జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. 12వ అంశం వచ్చి ప్రిన్సిపల్ అనేది పంపిణీ చేయడం లేదు సార్. 13వ అంశం వచ్చేసి 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. అప్డేట్ కూడా ఉన్నాయి సార్. 14వ అంశం వచ్చేసి ఇందులో 11 వర్కర్లు పనిచేయడం 11 వర్కర్లకు గాను 3 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. ఇందులో 5 వర్కర్లకు మాత్రం 2 రకాల ఫోటోలు నిర్వహించడం జరిగింది సార్. 15వ అంశం వచ్చేసి సార్ ఇక్కడ 11 వర్కర్లకు గాను 11 వర్కర్లు వర్క్ ఫైల్ నిర్వహించడం జరిగింది సార్. 16వ అంశం వచ్చేసి రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. 17వ అంశం వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం జరిగింది సార్. 18వ అంశం వచ్చి ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది సార్. 19వ అంశం వచ్చేసి 12 పన్నుల కాలాలు రాయడం జరిగింది సార్. 20వ అంశం వచ్చేసి సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. 21వ అంశం వచ్చేసి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించడం లేదు సార్. 22 సార్ ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 1100 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వెళ్ళి లెక్కిస్తే 988 సార్. మిగతా 112 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. 23వ అంశం సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రికార్డ్ పరంగా 300 మొక్కలు పెట్టడం జరిగింది సార్. వెళ్ళి లెక్కిస్తే 282 సార్. మిగతా 18 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 24వ అంశం సార్ ఇది ఇక్కడ కూడా 4 హక్కుదారులు 1 రోజు నష్టపోవడం జరిగింది సార్. 1460 రూపాయలు సార్. ఒకటే క్యాండిడేట్ కదా ఒక్కరు సార్ నష్టం.
నెక్స్ట్ పంచాయతీరాజ్ సంబంధించిన ఈరోజు దండపల్లి మండలంలో 13వ విడత సోషల్ యాక్ట్కి వచ్చినటువంటి మన జడ్పీటీసీ గారు, ఎండిఓ గారు, తర్వాత మా స్టాఫ్, పంచాయత్ సెక్రటరీస్, ఎఫ్ఎస్, మా క్యూసీ గారు, టీఎస్ అందరికీ మెయిన్ ఏంటంటే మీరు చూసిన అన్ని ఆబ్జెక్షన్స్ అన్నీ చూసినారు. నెక్స్ట్ సోషల్ యాక్ట్లో ఇది రిపీట్ కావాలి. మెయిన్ ఏంటంటే దండపల్లి ఎక్స్పెండిచర్ చాలా తక్కువ ఉంది. వేజ్ సీకర్స్కు మనం ఎక్కువ మోటివేట్ చేసి మినిమం వేజ్ సీకర్స్కు ఎంత లేకుండా ఒక 3 లక్షల పందినాలనే కలిపేయాలి ఒక మండలం. ఇంత ఎఫ్ఏస్ ఉన్నారు, టీఏస్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వేజ్ సీకర్కి మనం డబ్బు పంపిస్తే తప్ప మనం ఏదైనా మెటీరియల్ వర్క్ చేసుకోవాలంటే రేపు ఈజీఎస్లో మీ వేతనాలు రావాలన్నా, ఎఫ్ఏలకు టీఏలకు సాలరీస్ రావాలన్నా ఒక 3 లక్షల పందినాలు కల్పిస్తే తప్ప. ఈరోజు చాలామంది వాళ్ళు అంటున్నారు ప్రజాప్రతినిధులు పనులు కల్పించాలని. జాబ్ కార్డ్స్ గురించి కూడా డిమాండ్ వచ్చింది. మెయిన్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే అది మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు మొత్తం కూడా ఎన్ఎంఎస్ ద్వారా ప్రతి ఎఫ్ఏ చేయాలి. డిమాండ్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. 15 మంది ట్రిపుల్ఎస్ అనే సిస్టమ్ లేదు ఇప్పుడు. ఎవరైతే పనికి వస్తారో మీ మొత్తం ఒకటేసారి 1 మంత్ 15 డేస్ ఒకటేసారి ఏ డేట్ నుంచి పనికి వస్తారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంటుంది, వాళ్ళు రారు. మీరేం చేస్తారు, ఆ గ్రూప్లో ఉన్న ట్రిపుల్ఎస్ అన్నీ ఒకటేసారి డిమాండ్ తీసుకుంటారు. అట్లా తీసుకోకండి. ఏ డేట్ నుంచి వస్తారో ప్రింట్ మనకు ఎన్ఎంఎస్ ఏమైంది, మనకు వచ్చే మాస్టర్ వాళ్ళకే వస్తుంది ఆ వీక్ మండే రోజు. కనుక స్టేషనరీ కూడా మనకి అసలే ఎక్స్పెండిచర్లో లేక స్టేషనరీ కూడా లేదు. కనుక మీరు జాగ్రత్తగా ఎవరైతే వస్తారో. ఇంకోటి జాబ్ కార్డు అడిగిన వాళ్ళకి కానీ అడిషన్స్ కానీ అవి కంపల్సరీ చేయించండి. ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది బోర్డ్ షీట్స్ అడిగారు, అది కంపల్సరీ ముందే చెప్పండి. మీరు పని చేసుకోండి, మేము ఎఫ్టీఓ అప్లోడ్ చేసిన వరకే మన బాధ్యత. పేమెంట్ లేట్ కావచ్చు. ఈజీఎస్లో ఉన్న పరిస్థితుల్లో కొంత పేమెంట్స్ అయితే లేట్ అవుతున్నాయి. వేజ్ పేమెంట్స్ మాత్రం ఎక్కడ పెండింగ్ లేవు, వేజ్ పేమెంట్స్ పడుతున్నాయి. తర్వాత ఇంకొకటి రోజ్గార్ దివస్ ప్రతి 3వ శుక్రవారం రోజు ఒక్కసారి ఎవరైతే వేజ్ సైకిల్ ఈజీఎస్ ఆధారంగా పొందుతారో ఆ కుటుంబాలు ఊళ్ళో 100 ఉంటే 100 కుటుంబాలు మనకి ఈజీఎస్కి రావు. ఒక 10 మందో 15 మందో వస్తారు. వాళ్ళకు కొన్ని మనం చెప్పాల్సిన పారామీటర్స్ ఏంటి, మీరు పొద్దున 7 గంటలకు రండి, 11 గంటలకు 2 టైమ్స్ ఫోటో క్యాప్చర్ చేయాలి. మనకు షార్ట్లీ ఇంకా ఫేస్ రికగ్నిషన్ యాప్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడైతే ఫోటో క్యాప్చర్ చేస్తున్నామో నెక్స్ట్ వాళ్ళ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆధార్ థంబ్ కాగానే ఆల్రెడీ ఫోటో ఉంటుంది ఆధార్లో. ఆ ఫేసు ఇప్పుడు ఫోటో క్యాప్చర్ చేసిన ఫేస్ సేమ్ ట్యాగ్ అయితేనే మస్టర్ జనరేట్ అవుతుంది. అది చాలా స్ట్రిక్ట్. అది ఆల్రెడీ ఇప్పుడు మన పైలట్ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఫేస్ రికగ్నిషన్ యాప్తోని ఇంకా కష్టమైంది. ఎన్ఎంఎస్ చేసుకోవాలి. ఎన్ఎంఎస్లో 2 పారామీటర్స్ మీరు ఫాలో కావాలి. ఒకటి, ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో ఫోటో తీసుకోవాలి, క్లోజింగ్ టైంలో చేయాలి, సైట్ కాడ తీసుకోవాలి 5 మీటర్స్ 10 మీటర్స్ దూరం నుంచి. అట్లా చేస్తేనే పేమెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి చాలా డిఫరెన్స్ ఉంది. ఏది వాడు 3 రోజులు పనిచేసిన 4 రోజులు అటెండెన్స్ వచ్చింది, 4 రోజులు పనిచేసిన 3 రోజులు. ఎందుకంటే మీరు అటెండెన్స్ తీసుకున్నప్పుడు వాడికి క్యాండిడేట్ కాడ మీ టిక్ మార్కింగ్ కానీ డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు దూరంకి వెళ్ళి వాళ్ళన్నీ అది పోయి ఖచ్చితంగా ఆ నేమ్ వచ్చిందా ఆబ్సెంటా అవి రెండే చూసుకోవాలి. అది ఒకరిది రాని వాళ్ళకి ఆబ్సెంట్ అట్లయితే మాత్రం ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మీరు పోయినప్పుడు వేజ్ సీకర్లతో కొంచెం మాట్లాడండి. ఇప్పుడు నోటిఫైడ్ రేటు 272 రూపాయలు ఉంది. మీరు 150, 160 రూపాయలు యావరేజ్ వస్తే మీరు నష్టపోతారు. ఇంకొక 100 రూపాయలు ఇంకొక గంట 2 గంటలు ఎక్కువ పని చేయమనండి. వాళ్ళకి 270 రూపాయలు వస్తాయి. దాదాపు భార్యాభర్త సరే ఒక 50 రోజులు పని చేస్తే 100 అంటే 25,000 రూపాయలు ఒక ఫ్యామిలీకి వస్తుంది. ఇంతకుముందు ఎవరు అన్నారు 12,000 జాబ్ కార్డ్. 12,000 జాబ్ కార్డు ఉంటే ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి. ఈజీఎస్ ద్వారా పనిచేస్తేనే పైసలు వస్తాయి. ఎన్ఎంఎస్ యాప్ వర్క్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెరీ స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ రికగ్నిషన్ షార్ట్లీ డ్రోన్ టెక్నాలజీ పెట్టి అక్కడ వర్క్ సైట్ ఫొటోస్ కూడా ఆ క్వాంటిటీ ఉందా లేదా ఆటోమేటిక్ శాటిలైట్ ద్వారానే దాని రికార్డింగ్ కూడా శాటిలైట్ ద్వారా పిట్ మెజర్మెంట్ కూడా శాటిలైట్ ద్వారానే చేస్తారు వాళ్ళు. డ్రోన్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే తిరిగేదో మాన్యువల్ రాసుకొచ్చినాం. ఇంకోటి పేమెంట్ బయోమెట్రిక్ నెక్స్ట్ ఆధార్ బేస్డ్ పేమెంట్. ఆ క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు
దండేపల్లిలో వేసి సీకర్ ఉన్నాడు, వాడు కరీంనగర్ కూడా పేమెంట్ తీసుకోవచ్చు ఆధార్ బేస్డ్లో. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏంది ఇదే ఊరు పోస్ట్ ఆఫీస్ ఉన్న దగ్గర పని తీసుకోవాలి, ఆధార్ బేస్డ్ పేమెంట్ కాబట్టి వాడు ఆధార్ కార్డు. ఇంకొకటి ఏంటంటే మన కేవైసీ చేయించుకోవాలి, వాళ్ళకున్న అకౌంట్కు ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్, ఈ 3 కూడా దానికి ట్యాగ్ చేసుకుంటే మెసేజ్ వస్తుంది. మెయిన్ ఏంటంటే వేస్ సీకర్కు ఎన్ని రోజులు పని చేసినా మీకు పేమెంట్ ఎంత, వేస్ సీకర్కి SMS అలర్ట్ వస్తుంది. కనుక ఇవన్నీ మీరు వేస్ సీకర్లకు అవగాహన కల్పించండి, వేస్ సీకర్లకు లాభం చేయండి. చిన్న చిన్న ఈ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి, నెక్స్ట్ టైం రాకుండా చేయండి. థ్యాంక్ యూ సార్. డిఆర్డీఓ గారి సూచనల ప్రకారం నెక్స్ట్ రిపీట్ కాకుండా అందరూ చేయాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ముఖ్య అతిథి గౌరవ జడ్పీటీసీ గారికి ఓపికగా విని వాళ్ళ యొక్క సలహాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మా ఎంపీటీసీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా స్థాయి అధికారులకు, డిఆర్పీలకు, ఎస్ఆర్పీలకు, పంచాయత్ సెక్రటరీలకు, అదేవిధంగా ఫీల్డర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి ప్రజావేదికను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.